ప్రియమైన దైవ జనాంగమా, సర్వకృపానిదేగు దేవుడు, సర్వోన్నతుడగు ప్రభు మనల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఈ సమయంలో మనందరికీ అవకాశం ఇచ్చారు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది చెప్పడానికి ఒక విషయాన్ని మీ అందరికీ జ్ఞప్తికి తెస్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రాతి కాలం నుండి, అంటే పాత రాతి యుగం నుండి, పాత రాతి కాలం నుండి కూడా ఏదైనా ఒక పొరపాటు జరిగినా, కాళ్ళ కింద పెట్టండి, ఏదైనా ఒక పొరపాటు జరిగినా, తప్పు జరిగినా వెంటనే శిక్షలు అమలయ్యేవి. వెంటనే శిక్షలు అమలయ్యేవి. ఒక మనిషి తప్పు చేశాడు, ఉరిశిక్ష విధించబడింది, క్షమాపణ లేదు. ఇక తప్పు చేశాడు, నేరం రుజువైపోయింది, వెంటనే చంపేయాలి. తప్పు చేసినట్టుగా ధృవీకరించబడింది, వెంటనే చంపేయాలి. అసలు తప్పు చేశాడో లేదో కూడా తెలీదు, నేరారోపణ చేశారు, లేనివి పుట్టించారు, నాబూతు మీద పుట్టించినట్టుగా, అయినా కూడా మనిషిని ఏం చేయాలి? చంపేయాలి. ఆ తర్వాత అతడు నేరస్తుడు కాదని తెలిసినా జీవాన్ని ప్రాణాన్ని వెనక్కి తీసుకురాగలమా అంటే అసంభవం. వెనక్కి తీసుకురావడం అనేది జరగదు. అయినా అప్పటికే ఆ మనిషి చనిపోయేవాడు. ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో కోకొల్లలుగా జరిగాయి, చాలా చోట్ల జరిగాయి, చాలామంది విషయంలో జరిగాయి. పూర్వం నుండి కూడా మనిషి తప్పు చేయడం, చంపేయడం, తప్పు చేయడం, చంపేయడం. నిజానికి ఆ తప్పు నిజంగా జరిగిందా లేదా, అసలు ఆ తప్పు ఏ ఉద్దేశంతో చేశాడు, పరిశీలన చేద్దాం, పరిశోధన చేద్దాం, విచారణ చేద్దాం. విచారణ చేసి నిజంగా తప్పు అయితే అప్పుడు శిక్ష విధిద్దాం, తప్పు కాకపోతే నిర్దోషిగా ప్రకటిద్దాం. ఇలాంటి ఆలోచన సరళి పాత రాతి యుగం నుండి మానవుల్లో లేదు. ముఖ్యంగా రాజ్యాధికారాలు ఉండేవేమో, రాజరికపు పరిపాలన ఉండేదేమో. రాజరికపు పరిపాలనలో రాజు ఏది చేస్తే అదే చట్టం, ఏది చేస్తే అదే శాసనం. ఎవరి మాట వినే పరిస్థితి లేదు. రాజాజ్ఞ ధిక్కరించకూడదు. ఇంకా రాజు ఏది చెప్తే అదే వేదం. అలాంటి పరిస్థితులు ఉండేవేమో పూర్వకాలంలో. కాబట్టి చాలామంది నిర్దోషులు బలైపోయేవారు, చాలామంది దోషులు కూడా బలైపోయేవారు. ప్రపంచానికి నిజాలు తెలిసేవి కాదు, నిజాలు కనుమరుగైపోయేవి. మనిషి ప్రాణం పోయిన తర్వాత ఇక వెనకాల వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అలా సరిపెట్టుకునేవారు. ఇలా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అంటే తప్పు చేస్తే శిక్ష విధించి చంపేయాలి, దుష్టుణ్ణి చంపేయాలి, 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 చంపేయాలి. ఇది తప్ప వేరే పరిష్కారం ఏమైనా ఉందా అని ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటిసారి యేసుక్రీస్తు అనేటువంటి ఒక మహనీయుడు ఈ భూమి మీద జన్మించిన తర్వాత మనిషికి మరో అవకాశం ఇస్తే మంచిగా మారతాడు కదా. మరో అవకాశం ఇచ్చి మంచిగా బ్రతకటానికి మరో ఛాన్స్ ఇస్తే, చంపేయకుండా ఛాన్స్ ఇస్తే కొత్తగా బ్రతకడానికి, కొత్తగా జీవించడానికి, కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది కదా అని ఆలోచించి మారు మనసు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు ప్రభు. అహింసావాదంలో నుండి మారు మనసు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి, నువ్వు మారితే నీకు ఒక ఛాన్స్ వస్తుంది, ఆ ఛాన్స్ నువ్వు సక్రమంగా వినియోగించుకుంటే మళ్ళీ కొత్తగా జన్మించావు, మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. ఆ పాత జీవితానికి స్వస్తి పలికి కొత్త బ్రతుకును మొదలు పెడితే బాగుంటుంది కదా, లైఫ్లో సరికొత్త మార్గాలను అన్వేషించవచ్చు కదా అని మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద దుష్టుణ్ణి చంపేయొద్దు, మార్పు చెందితే, మారు మనసు పొందితే మరో అవకాశం ఇద్దాం. ఎందుకంటే పాపం చెయ్యలేనుడంటూ ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. అందరూ పాపం చేశారు. ప్రతి మనిషి ఏదో ఒక టైంలో ఏదో ఒక తప్పు చేసినోడే. చిన్నదో పెద్దదో, మంచో చెడ్డో, దుష్ట మార్గాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కనుక అవకాశం ఇద్దాం. చంపేసుకుంటే మనిషే పోతాడు కదా, ఈ జన్మ చాలా విలువైంది కదా, మళ్ళీ మళ్ళీ రాదు కదా. సరే, పొరపాట్లు జరిగాయి, తప్పులు జరిగాయి, అంత మాత్రాన చంపేస్తామా? ఒక ఛాన్స్ ఇస్తే మారతాడేమో, మంచిగా మారి సమాజానికి ఉపయోగపడతాడేమో, సమాజాన్ని ఉద్ధరిస్తాడేమో, కొత్త చైతన్యవంతమైన జీవితంలో చైతన్యవంతుడిగా బ్రతుకుతాడేమో అనే ఆలోచనకు రూపకల్పన చేసి దానిని చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అనేక మందికి దీవెనకరంగా అనేక మందిని మలిచిన వారు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. సో అక్కడి నుంచి పుట్టిందే పాపక్షమాపణ.
పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ మీదుగా ఆవిర్భవించిందే క్రైస్తవ్యం. దేని మీదుగా? పాప క్షమాపణ అనే పునాది మీదుగా ఆవిర్భవించిందే క్రైస్తవ్యం, క్రీస్తుని బట్టి. ఈ క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారే క్రైస్తవులు. క్రైస్తవులు అనే మాటని విభజించి ఆలోచిస్తే నేను ఒక మాట చెప్తాను. అదేమంటే, ఒక క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలిని విభజించి మాట్లాడితే ఏ అర్థాన్ని ఇవ్వచ్చు ఆ పదానికంటే, నేను చెప్తున్నాను మీకు అందరికీ అర్థమయ్యే భాషలో, పాప క్షమాపణ పొందినవారు అనొచ్చా? అనొచ్చా? ఏమనొచ్చు? యేసుక్రీస్తు ద్వారా ఏం పొందినవారు? పాప క్షమాపణ పొందినవారు. ఈ గుంపులోకి సేవకులు వస్తారా రారా? వస్తారు. విశ్వాసులు వస్తారా రారా? వస్తారు. అంటే ఒకప్పుడు బురదంటించుకొని, అది బురద అని తెలుసుకొని యేసు ప్రభు ద్వారా కడుగబడి శుద్ధీకరించబడి బయటకు వచ్చేసారనమాట. ఎక్కడి నుంచి? ఆ బురదలో నుండి బయటకు వచ్చారు. వాళ్ళనే క్రైస్తవులని పిలుస్తున్నాం, క్రీస్తు శిష్యులు అని పిలుస్తున్నాం, క్రీస్తును వెంబడిస్తున్నవారు అని పిలుస్తున్నాం. ఈ గుంపులోనికి మీరు వస్తారు, నేను వస్తాను, మనం అందరం వస్తాం. ఈ గుంపులో మనం అందరం ఉంటాం. క్రైస్తవులు అని పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా ఆ పాపం అనే ఊబిలో నుండి బయటకు వచ్చిన వారుగా పిలువబడుతూ, ఆ పాపం అనే ఊబిలో నుండి విడిపింపబడిన వారుగా పిలువబడుతూ, క్రీస్తును బట్టి నూతన జన్మ, క్రీస్తును బట్టి నూతన జీవితం పొందుకున్నవారు. అలా మొదలైంది క్రైస్తవ్యం. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకనాటి పాపులా కాదా? చెప్పండి. అప్పుడప్పుడు గతంలో ప్రభుత్వం నక్సలైట్లకు సంబంధించి కొన్ని ప్రకటనలు చేసేది. మావోయిస్టుల గురించి, నక్సలైట్ల గురించి కొన్ని ప్రకటనలు చేసేది. ఏమనంటే, మీరందరూ మారు మనస్సు పొంది జనజీవన స్రవంతిలో కలిసిపోండి, మీ మీద ఉన్న పాత కేసులన్నీ తీసేస్తాం, మీకు కూడా మాతో పాటు కలిసి బతికే అవకాశం ఇస్తాం, ఏవో చిన్న చితక ఉద్యోగాలు కూడా ఇస్తాం, కాబట్టి మీరందరూ మారు మనస్సు పొంది జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని ఒక అవకాశం ఇచ్చేది ప్రభుత్వం. ఆ అవకాశాన్ని స్వీకరించిన వాళ్ళందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోయేవారు. ఇలా జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వాడు ఆ పాత నక్సలైట్ని ద్వేషిస్తాడా? ఎందుకంటే ఇతను కూడా ఒకప్పుడు ఎవరు? నక్సలైటే. ఆ పాత మావోయిస్ట్ని ద్వేషిస్తాడా? ఇతను కూడా ఒకప్పుడు మావోయిస్టే. ఆ రూట్లోనే ఉండేవాడు, అదే భావజాలం కలిగి బతికేవాడు, అదే జీవితాన్ని జీవించేవాడు. అక్కడ నుంచి వచ్చేసాడు, ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అలాగే మనం కూడా ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. మనం కూడా ఒకప్పుడు చీకట్లోనే ఉన్నాం, మనం కూడా ఒకప్పుడు లోకంలోనే ఉన్నాం, మనం కూడా ఒకప్పుడు పాపపు బ్రతికిన వారమే. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చేసాం, క్రీస్తు సంబంధులుగా బ్రతుకుతున్నాం. అంత మాత్రాన నువ్వు ఆ లోకంలో ఉన్న వాళ్ళని ద్వేషిస్తావా? చీకట్లో ఉన్న వాళ్ళని ద్వేషిస్తావా? వాళ్ళని అసహించుకుంటావా? అంటే అది మంచి పద్ధతి కాదు. నువ్వు బురదలోంచి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కున్నావని ఇప్పుడు బురదలో ఉన్నవాడిని అసహించుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క బోధకుడు, ప్రతి ఒక్క విశ్వాసి గుర్తించాలి. వాళ్ళు కూడా ఒకప్పుడు ఇదే బతికిన వాళ్ళు కదా. వాళ్ళు ఏమైనా కొత్త వాళ్ళా? మనం ఏమైనా కొత్త వాళ్ళమా? చెప్పండి. మనం కూడా ఒకప్పుడు ఇదే బ్రతికిన వాళ్ళం కదా. మనకు తెలియదు ఏం కాదు ఇది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి జీవిస్తున్నాం ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి కన్సర్న్ కలిగి ఉండాలి, ఎలాంటి జాలి కలిగి ఉండాలి, ఎలాంటి దయ కలిగి ఉండాలి. గోతులో నుంచి పైకెక్కినోడు గోతులో ఉన్నవాడి మీద రాయి లేయకూడదు చంపేయడానికి. ఒకప్పుడు గోతులో ఉండి పైకెక్కావు ఎవరో ఒకరి సహాయంతో, మరి పక్కన ఆల్రెడీ గోతులో ఉన్నవాడికి నువ్వు చేతనైతే ఏం చేయాలి? ఒకప్పుడు నువ్వు పైకి ఎలాగైతే లాగబడ్డావో అలాగే లాగబడ్డానికి చేయూతనివ్వాలి, చెయ్యందివ్వాలి, పైకి లాగాలి. క్రైస్తవ్యం కట్టబడిన పునాది అది. ఎవరైనా కాదనగలరా? పోనీ ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న బోధకులు కానీ, విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ మేము ఎన్నడూ ఏ పాపము ఎరుగని వారము అని స్టేట్మెంట్ ఇవ్వగలరా? మేము ఎన్నడూ ఏ పాపము చెయ్యని వారము అని ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వగలరా? వాళ్ళు బ్రతికిన పాపపు బ్రతుకు నుండి విడుదల పొంది ఈరోజు క్రీస్తు పాదాల చెంతకు వచ్చారు. ఎవ్వరు పరిశుద్ధులు కాదు ఇక్కడ. వాళ్ళు ఎంత గొప్ప రెవరెండ్లైనా, ఎంత గొప్ప బిషప్లైనా, ఎంత గొప్ప సంఘ పెద్దలైనా, ఎంత గొప్ప విశ్వాసులైనా, సీనియర్ విశ్వాసులైనా, వీళ్ళందరూ కూడా పాపం అనే ఊబిలో ఆ రొచ్చులో బతికిన వాళ్లే, యేసుక్రీస్తు ద్వారా కడగబడి సువార్త పనిలోకి వచ్చిన వాళ్లే తప్ప, పరిశుద్ధులని ప్రభువు ద్వారా పిలువబడిన వాళ్ళు తప్ప వీళ్ళంతట వీళ్ళుగా స్వతహాగా పరిశుద్ధులు ఎవ్వరూ ఇక్కడ లేరు. ఉంటే ప్రభుతో పని లేదు, ఎందుకంటే ఆయన నీతిమంతులను పిలువరాలేదు. నేను స్వతహాగా నీతిమంతుణ్ణి అని ఎవరైనా ఒకవేళ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి ప్రభుతో పని లేదు కదా. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్పింది.
మరి ఇలా వచ్చిన వాళ్ళందరూ ఎలా వచ్చారు? వీళ్ళందరూ మనందరం ఎలా వచ్చాం? మీకు మీరు పునఃపరిశీలన చేసుకోండి, మీకు మీరు అంతరంగ శోధన చేసుకోండి. అంతరంగ పరిశీలన చేసుకుంటే మనందరికీ అర్థమవుతుంది. మనం అందరం కూడా ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చామంటే పాపిని అని గుర్తించి సువార్త ద్వారా విని హృదయంలో పొడవబడి, అమ్మో నాకు మారు మనసు కావాలి, నాకు రక్షణ కావాలి, ప్రభు ద్వారా నేను రక్షణ పొందాలి అని ప్రభు సన్నిధికి వచ్చిన వాళ్ళమే మనమందరం. ఇది తప్ప ఇక వేరే ఆలోచన ఏమీ మనకి లేదు. దిస్ ఈజ్ ద ఫైనల్ థాట్. ఇదే మనందరి హృదయాల్లో ఉన్న చివరి ఫైనల్ ఆలోచన. ఇదే చివరి ఆలోచన. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది శాస్త్రుల పరిసయ్యుల వేషం. ఈ శాస్త్రుల పరిసయ్యుల వేషం ఎలా ఉంటుందంటే, నేనే నీతిమంతుణ్ణి, నేనే పరిశుద్ధుణ్ణి, కనుక ఇతరులందరినీ ద్వేషిస్తా, ఇతరులందరినీ దూషిస్తా అంటే తప్పది. మనం వ్యక్తిగతంగా క్రియాబద్ధంగా పరిశుద్ధులమైతే కాదు. క్రియలను బట్టి ప్రతివాడు దేవుని ఎదుట ఎలా కనబడుతున్నాడట? పాపిగానే కనబడుతున్నాడు. గనుకనే పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు లోకానికి రావడం జరిగింది. మనందరికీ పాపక్షమాపణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పాపిని ప్రేమిస్తూ పాపాన్ని ద్వేషిస్తూ క్రీస్తు యొక్క శిలువ యాగాన్ని బట్టి అతిశయిస్తూ నిత్యజీవ ప్రయాణంలో మనం అందరం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది. అర్థమైందా? ఇదే క్రైస్తవ విశ్వాసానికి పునాది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, చాలామందికి పైనుండి వచ్చినటువంటి జ్ఞానం లోపలికి వెళ్ళకపోవడం వల్ల పరిసయ్యుడు ఎలాగైతే సుంకరిని చూశాడో అలాగే ఈ రోజున క్రైస్తవ బోధకులు కానివ్వండి, చాలామంది విశ్వాసులు కానివ్వండి, అంటే అందరూ కాదు కొందరు బయటున్న సమాజాన్ని ఆ దృష్టికోణంతో చూడడం మొదలుపెట్టారు. మేము పరిశుద్ధులు, వాళ్ళందరూ పాపులు, మేము గొప్పోళ్ళు, వాళ్ళందరూ ఎందుకు పనికిరానోళ్ళు, మేము మంచోళ్ళు, వాళ్ళందరూ చెడ్డోళ్ళు, మేము దేవుని పిల్లలం. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా అలాగే అనుకున్నారట, మేము అబ్రహాం సంతానం, మీరందరూ అపవాది సంతానం అన్నట్టు. కానీ వీళ్ళే అపవాది సంతానం. యేసుప్రభు డిక్లేర్ చేస్తాడు, అరే నాయనా, అబ్రహాముకున్నటువంటి విశ్వాసం మీ బతుకుల్లో ఎవరికి లేదు, కానీ మీరు పేరుకేమని చెప్పుకుంటున్నారు? మీరు అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా ప్రత్యేకింపబడిన వారము, ఏర్పరచబడిన వారము, మేము బయటకు వచ్చేసామని చెప్పుకుంటున్నారు. కానీ క్రియలను బట్టి చూస్తే ఇక్కడ అక్కడ ఒకే విధమైన క్రియలు కొంతమంది జీవితాల్లో కనబడుతున్నాయి. జస్ట్ వీళ్ళు చర్చిలో ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారు, అంతే తేడా. వీళ్ళు కూడా అదే ద్వేషంతో నిండిపోయారు. అసలు క్రైస్తవ్యం కట్టబడిందే పాప క్షమాపణ అనే పునాది మీద. అది వింతది ప్రపంచానికి. అప్పటి వరకు ఆ వింత ప్రపంచంలో కనబడలేదు ఎక్కడ కూడా. మరో అవకాశం ఇవ్వడం, మరోసారి అవకాశం ఇచ్చి చూడడం, ఒక మనిషికి పునఃపరిశీలించుకునేటువంటి పునర్జన్మ పొందే అవకాశం. పునర్జన్మ అనగానే చచ్చిపోయి మళ్ళీ తల్లి గర్భంలో పుట్టడం కాదు, హృదయంలో చచ్చిపోయి మళ్ళీ హృదయంలోనే కొత్తగా జన్మించడం. ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడాన్ని పునర్జన్మ సంబంధమైన స్నానము అంటాడు తీతు పత్రికలో. ఆ విధమైన పునర్జన్మ అంటే ఒక గొంగళి పురుగు ఎలాగైతే సీతాకోక చిలకగా మారుతుందో అలాంటి పునర్జన్మ మానవుడు పొందాలన్నది దైవ నిర్ణయం. అలా మనందరం వచ్చి ఈరోజు ఇతరుల్ని హింసిస్తూ, ఇతరుల్ని తృణీకరిస్తూ పరిసయుడి మాదిరిగా ఆలోచన విధానం కలిగి ఉంటే అది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఎవడు నీతిమంతుడు చెయ్యొద్దండి. నేను నీతిమంతుడు అన్నవాడు ఎవడుంటాడు ఇక్కడ? ఎవడు నీతిమంతుడు కాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయిన వాళ్ళే కదా. అందరూ పాపం అనే ట్యాగ్ వేసుకున్న వాళ్ళే, తప్పు చేసినోళ్లే, తప్పు ఆలోచనలు కలిగి బతికినోళ్లే, నిందగలిగిన జీవితాలతో ఉండిన వాళ్లే. యేసు ప్రభు ద్వారా రక్షణలోకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధత నీ స్వంత పరిశుద్ధత కానప్పుడు నువ్వు అతిశయపడ వీలు లేదు, అతిశయించడానికి నీకు వీలు లేదు. ఎందుకంటే అది నీ పరిశుద్ధత, నీ సొంత పరిశుద్ధత కాదు. యేసుక్రీస్తు నుంచి అడాప్ట్ చేసుకున్నావు, అడాప్షన్. యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను అడాప్ట్ చేసుకున్నావు. ఆయన నీకు ఫ్రీగా ఇచ్చాడు, ఉచితముగా రక్షింపబడ్డారు. ఉచితంగా నువ్వు రక్షింపబడినప్పుడు, ఉచితంగా నువ్వు ఆ రక్షణ పొందుకున్నప్పుడు ఏ విషయాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? దేన్ని బట్టి? ఎవడు నువ్వు అతిశయపడ వీలు లేదు. ఎవడు అతిశయపడటానికి వీలు లేదు. ఇక్కడ అందరూ క్రీస్తు ద్వారా పరిశుద్ధులైన వారే, క్రీస్తు ఉచితముగా అనుగ్రహించిన పరిశుద్ధతకు పాత్రులైన వారే. కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక అన్యజనుడిని చూసినా, ఒక విగ్రహారాధికుడిని చూసినా, ఒక పాపాత్ముడిని చూసినా తృణీకరించడానికి వీల్లేదు. నాది గొప్ప, నీది తక్కువ అనే అధికారం నీకు లేదు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు అదే అజ్ఞానంలో ఉండొచ్చావు. ఒక అజ్ఞానంలో ఉండొచ్చినోడు జ్ఞానవంతుడు అయిపోయాడు కదా అని అజ్ఞానిని కించపరచకూడదు, అజ్ఞానిని తృణీకరించకూడదు. ఎందుకంటే తనకు ఏమైనా తెలియనని ఒకడు అనుకుని ఎడల తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలిసినవాడు కాడు. ఇంకా నువ్వు చాలా తెలుసుకోవాలి, ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలి.
నువ్వు ఆత్మల సంపాదన కోసం నిజంగా క్రీస్తులోకి వస్తే ఆత్మను సంపాదించుకోవాలనుకునేవాడికి జాలి ఉంటుందా, ద్వేషం ఉంటుందా? ఒక గొర్రె గోతులో పడిపోతే గొర్రె పట్ల ద్వేషంతో బయటికి లాగాలనుకుంటున్నాడా, గొర్రె పట్ల జాలితో బయటికి లాగాలనుకుంటున్నాడా? ఒక యాక్సిడెంట్ అయిన వాడిని జాలితో బతికిస్తావా, కోపంతోనో ద్వేషంతోనో అహంకారంతోనో బతికిస్తావా? అంటే జాలి ఉందని చెప్పుకుంటూ అహంకారం పూత పూసుకున్న ప్రతివాడు దొంగ, వేషధారి, వాడు క్రీస్తు సంబంధి కాడు. అప్పు, భారీ అప్పు రాజుగారి దగ్గర తొలగించుకొని, యజమాని దగ్గర తొలగించుకొని చిన్న అప్పుడునోని పీకబట్టుకున్నోడితో సమానం. నేను ఈ భారీ అప్పు క్షమించాను కదరా, నువ్వు చిన్న అప్పును క్షమించలేక వాడు పీకబట్టుకున్నావు కదరా దుర్మార్గుడా అని ప్రభువు నిన్ను నెట్టివేసే పరిస్థితి తెచ్చుకోకముందే ఈరోజు ఉన్నటువంటి నకిలీ వేషధారులైన క్రైస్తవ ముసుగులో ఉన్న మత ఉన్మాదుల మాయలో పడిపోకుండా, ఆ ఉన్మాదాన్ని నీ నరనరాల్లో జీర్ణించుకోకుండా ఒకప్పటి నా స్థితిలో ఈరోజు అనేక మంది ఉన్నారు. వాళ్ళ పట్ల నా కన్సర్న్ ఎలా ఉండాలి, నేను వాళ్ళ పట్ల జాలి కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, దయ కలిగి ఉండాలా, రక్షించాలనుకున్నప్పుడు నా ఆలోచన విధానం ఎలా ఉండాలని నిన్ను నువ్వు పరీక్షించుకుని ముందుకు కదలాలి తప్ప, నేను నీతిమంతుణ్ణి, నేను ఏదో గొప్పవాడిని, నేనేదో మహాపరిశుద్ధుడని నువ్వు లేని ట్యాగులు తగిలించుకోక. యేసుప్రభు ఇవ్వకపోతే నీకెక్కడుంది పరిశుద్ధత? యేసుప్రభు ఇవ్వకపోతే నీకెక్కడుంది యథార్థత, నీతి? ఆయన తిరిగి తీసేసుకుంటే నువ్వు మళ్ళీ పాపాత్ముడివే, మళ్ళీ పాపాత్మురాలివే. ఆయన ఇస్తేనే నీకు ఆ ట్యాగ్ ఉంటుంది, ఆయన ఇవ్వకపోతే నీకు అది ఉండదు. ఉద్యోగం వచ్చింది అంటారు, ఆ పైన యజమాని నీకు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఉద్యోగస్తుడివి, ఉద్యోగస్తురాలివి. ఉద్యోగం తీసేసుకున్నాడు అనుకుని యజమాని, నువ్వు మళ్ళీ నిరుద్యోగివి. నువ్వు ఉద్యోగస్తుడిగా, ఉద్యోగస్తురాలిగా ఎప్పుడు పిలబడతావంటే పైన ఉన్నవాడు చలవ నీ మీద ఉన్నంత వరకే. పైన ఉన్నవాడు తిరిగి తీసేసుకుంటే నువ్వు ఉద్యోగస్తుడివి కాదు, ఉద్యోగస్తురాలివి కాదు. తీసేసుకున్నాడు అతను. అర్థమైందా? అలాగే నీ నీతి ఆపాదించబడిన నీతి, నీ పరిశుద్ధత ఆపాదించబడిన పరిశుద్ధత. ఓన్గా వచ్చింది కాదు అది. చూడండి, చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి కలిగిన వాడు కాడట. సూర్యుడి నుంచి వచ్చే వెలుగు చంద్రుడి మీద పడడం వల్ల చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆ వెన్నెల సూర్యుడిది, ఆ వెలుగు సూర్యుడిది. అది చంద్రుడి మీద రిఫ్లెక్ట్ అవటం వల్ల ఆ రిఫ్లెక్షన్ తాలూకా కాంతి చంద్రుడి వెన్నెలగా రాత్రిపూట మనకు కనబడుతుంది. అంటే చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి కలిగిన వాడు కాడు. ఓన్గా ఆ పవర్ రాలేదు అతనికి, లేదా ఆ యొక్క చంద్ర బింబానికి ఓన్గా వచ్చినటువంటి పవర్ కాదు అది. అర్థమవుతుందా? ఎవరి వల్ల వచ్చింది ఆ పవరు? సూర్యుడి వల్ల వచ్చింది. అలాగే ఈరోజు వెలుగుతున్న నీ వెలుగు, నీ పరిశుద్ధత, నువ్వు ఎవరైనా సరే. ఇప్పుడు క్రిస్టియానిటీలో చాలామంది సేవకులుగా పిలువబడుతున్నారు, చాలామంది జనాలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా, పెద్ద పెద్ద సేవకులు మేమని చెప్పుకుంటున్నారు కదా. మాకు ఇంత గొప్ప సంఘాలు ఉన్నాయి, ప్రపంచంలోని ఇంత పెద్ద సంఘం ఉన్నది మాకు ఒకటికే అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు రిఫ్లెక్షన్ బట్టి రిఫ్లెక్ట్ అవుతుంది అది. వాళ్ళేం పుట్టుకతో పరిశుద్ధులు కాదు. అర్థమైందా? వాళ్ళకేమీ పరిశుద్ధత అనేది ఇన్బిల్ట్గా వచ్చేసిందేమీ కాదు. ఎవడు పరిశుద్ధుడు కాదు ఇక్కడ, అందరికీ యేసు ప్రభు నుంచి వచ్చే రిఫ్లెక్షనే. సూర్యుడు ఆయనే, నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడి వల్లే ఈ చంద్రబింబాలన్నీ ప్రకాశిస్తున్నాయి. స్వయం ప్రకాశక శక్తి ఎవరికీ లేదు. ఆ నీతి సూర్యుడు లేకపోతే నీకు అసలు వెలుగే లేదు. ఆ నీతి సూర్యుడు లేకపోతే నీకు అసలు పరిశుద్ధతే లేదు. ఆ నీతి సూర్యుడు లేకపోతే నీలో అసలు నీతి, యథార్థత ఆపాదించబడదు. నువ్వు పాపివే, ఎప్పటికీ పాపివే, ఎప్పటికీ పాపివే. పాపిగానే చచ్చిపోవాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు పరిశుద్ధత అనేది ఎవరి నుంచి నీ మీదకి రిఫ్లెక్ట్ అయింది? ప్రభువు నుంచి నీ మీదకి రిఫ్లెక్ట్ అయింది. ప్రభు ఉచితంగా నీ అకౌంట్లో వేశాడు. అందుని బట్టి అతిశయపడకో. అది ఏ సేవకుడైనా సరే, నేనేదో నీతిమంతుడిని, గొప్పోడిని. ఎలాగ నువ్వు నీతిమంతుడివి? ఏ రకమైన నీతి నీది? నీ క్రియలను బట్టి నీతిమంతుడివా? విశ్వాసమును బట్టి నీతిమంతుడివా? విశ్వాసమును బట్టి నీతిమంతుడివి. విశ్వాసం మూలమైన నీతి, ఆ గుర్తు పొందాం మనం. విశ్వాసం మూలమైన నీతి, అంతే తప్ప ఓన్గా నేను నా క్రియలను బట్టి నీతిమంతుడని ఎవడు చెప్పినా వాడు పచ్చి అబద్ధికుడు, దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ యేసు ప్రభు ద్వారా నీతిమంతులమైన వారమే, యేసు ప్రభు ద్వారా రక్షణలోకి వచ్చిన వారమే. అందుకే అతిశయపడకూడదు, జాలి పడాలి. అతిశయపడిపోతున్నారు ఈరోజు చాలామంది ఏదో మహాపరిశుద్ధుల పనికిమాలిన బిల్డప్లో. కాబట్టి అతిశయపడకూడదు, జాలి పడాలి. చూడండి, యాకోబు పత్రిక. వాళ్ళు ఎందుకు అలాంటి భావజాలం కలిగి ఉన్నారు? పరిసయ్యుల భావజాలం అంటే, ఆ పరిసయ్యుల భావజాలం రావడానికి, అహంకారం హృదయంలోకి రావడానికి గల కారణం
చీకటి ఇంకా వాళ్ళ హృదయంలో నుండి తొలగిపోలేదు. అసలు వాళ్ళకే నిజం అర్థం కాలేదు. ఈతరానోడు నేను 100 మందిని రక్షిస్తానంటే మూర్ఖత్వం అది. నువ్వు ఆల్రెడీ లైఫ్ జాకెట్ వేసుకుని ఉన్నావు, అది మర్చిపోక. నీకు కూడా ఈత రాదు. ఈ లోకాన్ని ఈదడానికి దేవుడు నీకు లైఫ్ జాకెట్ ఇచ్చాడు. ఆ లైఫ్ జాకెట్ యేసు ప్రభు ద్వారా నువ్వు పొందినటువంటి ఉచితమైన కృప పొందుకున్నావు. నువ్వు ఉచితమైన కృప పొందుకున్నప్పుడు, ఆ లైఫ్ జాకెట్ పొందుకున్నప్పుడు నువ్వు దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. అంతే తప్ప నన్ను మించినోడు లేడు, నన్ను మించిన పరిశుద్ధులు లేడు అని అన్నావంటే అది అబద్ధం. అది కరెక్ట్ కాదు. అర్థమైంది కదా? రైట్. చూడండి, ఆ చీకటి మనసులో పెట్టుకొని బోధకుడిగా కానీ, విశ్వాసిగా కానీ, సంఘ పెద్దగా కానీ ఆ కొనసాగడం కుదరదు. ఆ చీకటి మనసులో పెట్టుకొని ఉన్నప్పుడు చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం, ఏముంది అక్కడ? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, జ్ఞానంతో పాటు ఏముండాలంటున్నాడు? సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. ఇప్పుడు తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. అయితే మీ హృదయంలో ఎంత స్పష్టంగా కొండబద్దలు కొట్టేసాడు చూడండి యాకోబు. క్రీస్తు ద్వారా రక్షణ పొందానని చెప్పుకుంటూ, క్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొందానని చెప్పుకుంటూ, మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరం పుట్టినట్లు ఏమంటున్నాడు చూడండి, చేదటది. ఏంటది? చేదైన వేరు అన్నాడు కదా. ఆకాశమందు ఆ పాటలో రాశాం, చేదైన వేరు మొలిచినందున శుద్ధమైన అంతరంగ స్వభావమును కోరునదే పరలోకపు తండ్రి యొక్క శిక్షణ. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలిచినందున. కాబట్టి ఆ చేదు ఇంకా నీలోనే ఉంటే చూడండి. అయితే మీ హృదయంలో సహింపనలవి కానీ మత్సరం, వివాదం ఉంచుకుని వారైతే అతిశయపడొద్దు. ఉందా? ఏమవద్దు? అతిశయపడొద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధాలు చెప్పొద్దు. సత్యమునకు విరోధంగా ఏం చెప్పొద్దు? అబద్ధాలు చెప్పొద్దు. ఎవ్వడు నీతిమంతుడు ఇక్కడ? ఎవ్వడు లేడు. మరి అలాంటప్పుడు అనీతిమంతులను ఎందుకు ద్వేషిస్తున్నావు నువ్వు? అనీతిమంతులు ఎందుకు కించపరిచి మాట్లాడుతున్నావు నువ్వు? పాపులను ఎందుకు అసహించుకుంటున్నావు నువ్వు? పాపాన్ని కదా అసహించుకోవాలి, పాపుల్ని కాదు కదా. పాపులను అసహించుకోకూడదు. ఏ యేసుక్రీస్తు భక్తుడు కూడా, ఏ యేసుక్రీస్తు శిష్యుడు కూడా ఎవరిని అసహించుకోకూడదు? పాపులను అసహించుకోకూడదు. తానేదో నీతిమంతుల్లా మాట్లాడకూడదు. మీరు మళ్ళీ చెప్తున్నా, దుర్బోధలు పెరిగిపోయాయి. మన నుండి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది దుర్బోధలు చేస్తున్నారు. జాగ్రత్త, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదురెదురు పడ్డప్పుడు వాది ప్రతివాది ఎదురెదురుగా కూర్చున్నప్పుడు ఆ రంగేంటో బయటపడిపోద్ది. అంతవరకు వాళ్ళు ఏదో నీతిమంతుల్లో బిల్డప్లు కొట్టుకుంటూ తిరుగుతుంటారు. కానీ పాయింట్ ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను మీ అందరికీ, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి మరొక అవిశ్వాసిని కానీ, అల్ప విశ్వాసిని కానీ, జ్ఞానం లేనివాడిని కానీ తృణీకరించకూడదు. ఒక పాపిని తృణీకరించి మాట్లాడకూడదు. అలా మాట్లాడుతున్నాడంటే వాడు పరిసయుడు లాంటి వాడు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, పాపిని దేవుడు అర్థం చేసుకుంటాడు. మళ్ళీ ఎన్నిసార్లైనా రాసి పెట్టుకోండి, ఒక పాపిని దేవుడు ఏం చేస్తాడు? అర్థం చేసుకుంటాడు మన దేవుడు. అలా అర్థం చేసుకోకపోతే ఈరోజు ఇక్కడ ఎవ్వడు బతికుండేవాడు కాడు. అందరు చచ్చిపోయేవారు. దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టే మీరందరూ ఏమై ఉన్నారు? రక్షణలోనికి వచ్చారు. ఒకవేళ ప్రభు అర్థం చేసుకోకపోయి ఉండుంటే మీరు వచ్చేవారా రక్షణలోకి? అంటే నీ పాపం ఏ స్థితిలో చేసావో, ఎలా చేసావో, ఎందుకు చేసావో న్యాయాధిపతి జడ్జి గారే కోర్టులో ఏం చేస్తారు? పూర్వాపరాలు పరిశీలించిన మీదట అంటారు జడ్జి గారు. అంతే తప్ప గుడ్డిగా శిక్ష చేసేయడు, అలాగని గుడ్డిగా విడుదల చేసేయడు కదా. ఇన్ ద సేమ్ సెన్స్ వీళ్ళందరికంటే గొప్పవాడు. ఎక్కడైనా ఒకవేళ అన్యాయాలు అక్రమాలు జరగొచ్చేమో కానీ అక్కడ జరగవు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఆయన ప్రభువు, అమ్మా కూర్చోండి, వచ్చే ఆ చివర లత కూర్చోండి వెళ్ళి, అవసరం మీకు?
మధ్యలో ఎవరో తిరగొద్దు చెప్తున్నాను, ఎవరు మాట్లాడొద్దు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ చక్కగా కూర్చొని వాక్యం వినండి. రైట్. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాపిని అర్థం చేసుకున్నాడు కాబట్టే ఈరోజు పాపి రక్షణ పొంది చక్కగా బతకగలుగుతున్నాడు. ఒకవేళ యేసు ప్రభు అర్థం చేసుకోకపోయి ఉండుంటే ఇక్కడికి వచ్చేవాళ్ళం మనం ఎవర్రా? అందరూ చచ్చిపోయేవాళ్ళం, అందరు నశించిపోయేవాళ్ళం, అందరు నాశనానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు లోక న్యాయస్థానం కంటే గొప్ప న్యాయస్థానం మన యేసుక్రీస్తు న్యాయస్థానం. ఆయన ఒక పాపిని చూడండి, అమ్మా నీకు ఎవరు శిక్ష విధించలేదా? ఎవరు విధించలేదు ప్రభువా, నేను కూడా విధించనమ్మా. అదేంటి ఎంత ఘోర పాపికి శిక్ష విధించనంటాడేటి ఈయన? నేను విధించనమ్మా, నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు ఏ స్థితిలో పాపంలో పడ్డావో, నువ్వు జ్ఞానం లేక ఎన్ని పాపాలు చేశావో అన్నీ నేను అర్థం చేసుకున్నాను కనుక, నేను పైనున్నవాడను కనుక, నువ్వు క్రిందున్నదానవు కనుక నిన్ను అర్థం చేసుకుని నీ పాపాలు క్షమించేస్తున్నాను. ఇక నువ్వు వెళ్ళి పాపం చేయకు. అది యేసు ప్రభు పాపిని అర్థం చేసుకునే విధానం. మీరు మళ్ళీ 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 రాసి పెట్టుకోండి, యేసు ప్రభు అర్థం చేసుకునేవాడే తప్ప అన్యాయం చేసేవాడు కాడు. ఎవడైనను నా యొద్దకు వచ్చి నీడల నేను ఎంత మాత్రమో వానిని త్రోసివేయను, నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ప్రేమిస్తాను, కనికరిస్తాను, జాలి చూపిస్తాను, దయ చూపిస్తాను అనేవాడు తప్ప నిర్నిమిత్తంగా త్రోసివేసి, నిర్నిమిత్తంగా నెట్టివేసి బయటకు తోసివేసేవాడు అన్యాయస్తుడు మన ప్రభువు కాడు. చూడండి, ఎప్పుడు కూడా దొంగతనం రెండు రకాలు. గతంలో కూడా చెప్పాను, కొంతమంది మూర్ఖులకి అది అర్థం కాదు, కొంతమంది అజ్ఞానులకి ఇది అర్థం కాదు. వాళ్ళు మూర్ఖత్వంలోనే ఉంటారు. ఎందుకంటే నేను స్వతహాగా నీతిమంతున్న భ్రమలో బతికేస్తుంటారు కొంతమంది. ఆ సహింపనలవి కానీ మత్సరం ఉంది వాళ్ళలో, వాళ్ళకి ఇంక అర్థం కాదు, ఈ జన్మకి అర్థం కాదు వాళ్ళకి. చూడండి, మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. గతంలో ఒక పాయింట్ చెప్పాను నేను, క్షమాపణ అనేది, శిక్ష అనేది ఎలా ఉంటుంది అనేది చెబుతూ, ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లాడు చాలా రోజులుగా తిండి లేక బాధపడుతున్నాడు. అతని చెల్లెలు కూడా అదే ఆకలితో బాధపడుతుంటే తల్లిదండ్రులు లేరు. చాలా చోట్లకి వెళ్ళాడు, అడుక్కున్నాడు, ఎవరో పెట్టలేదు. చెల్లెమేమో ఆకలితో అలమటిస్తుంది. పరుగెత్తుకుని వెళ్ళాడు, ఒక బేకరీ దగ్గరికి వెళ్ళాడు. ఇది మీకు చెప్పాను గతంలో నేను. ఒక బేకరీ దగ్గరికి వెళ్ళాడు, అడుగుతాడు, అమ్మా అయ్యా ఒక రొట్టె ముక్క ఇప్పిస్తారా అని. నేను ఇవ్వను, బయటకు పోని గెట్టేస్తాడు. చూసి 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 ఒక చెల్లెలు గుర్తొచ్చి ఏం చేయాలో తెలియక ఆ రొట్టె ఒకటి చేత్తో పట్టుకు పరుగులు అంకించుకుంటాడు. ఈలోగా వెనకన కొంతమంది తరుముతారు, దొంగ 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 అని తరుముతారు. ఇతను పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ చెల్లెలి చేతిలో రొట్టె ముక్క పెట్టేసి వెనక్కి మళ్ళీ రివర్స్ పరిగెడతాడు. నువ్వు త్వరగా తిని అని చెప్పేసి రివర్స్ పరిగెట్టి తను తరుముకుంటూ వస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దొరికిపోతాడు. వాళ్ళకి దొరికిపోయి, అయ్యా నన్ను కొట్టండి, నా చెల్లెల్ని మాత్రం ఆ రొట్టె ముక్క తినివ్వండి, ఆకలితో అలమటిస్తుంది, నేను మిమ్మల్ని చాలా బ్రతిమలాడుకున్నాను, మీరు నాకు పెట్టలేదు. అప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు, కేరళలో కూడా ఆకలి కోసం దొంగతనం చేసిన ఒక అతను కొట్టి చంపేశారు. చాలా వివాదమైంది అది, చాలా రోజులు అది నడిచింది ఆ వివాదం. సో ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతడు దొంగ అంటే అతడు నిజమే దొంగే, చంపేయండి అని దేవుడు అంటే అతను దేవుడు అవుతాడా? దేవుడు అవడు. ఎవరు దొంగ అంటే, నా చెల్లెలు అక్కడ ఆకలితో అలమటిస్తుంది, నేను ఆకలితో అలమటిస్తున్నాను, ఒక రొట్టె ముక్క పెట్టంటే పెట్టకుండా దోచుకున్నవాడు దొంగ. అలాగనుకుంటే లాజర్కి ఎంగిలి మెతుకులు కూడా పెట్టలేనందుకు ధనవంతుడు కూడా శిక్షార్హుడు కాడు. మరి ఆ లెక్కల ప్రకారం చూస్తే ధనవంతుడు ఎందుకు శిక్షార్హుడయ్యాడు? లాజర్ అతని ఇంటి వాకిటి పడి ఉన్నా కూడా అతని కనికరం లేకుండా బతికాడు. కనీసం ఆ ఎంగిలి మెతుకులు పెట్టడానికి మనసు రాలేదు. నాది నా ఇష్టం, నేను పెట్టను అనే మనస్సాక్షి ఉన్నవాడు దేవుని దృష్టికి నేరస్తుడు అవుతున్నాడా, అవ్వట్లేదా? పూటకోళ్ళవాని ఇంటికి చేర్చకుండా దారి మధ్యలో పడిపోయిన నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు దేవుని దృష్టికి నీతిమంతులు అవుతారా? ఆ సమరయుడు మాత్రమే ఎందుకు మంచి సమరయుడు అయ్యాడు? ఇప్పుడు అతను కూడా వదిలేసిపోవచ్చు కదా. వీ హ్యావ్ ఏ రైట్. వదిలేసిపోయినా నాకు అధికారం ఉంది. నువ్వెవడో నన్ను అడగడానికి? నేను ఏమతనకు బాకీ పడ్డానా? నేను అతనికి అచ్చున్నానా? నేను ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? నా ఇష్టమైతే ఇస్తాను, కష్టమైతే ఇవ్వను. నాది నేను తిన్నాను తప్పతుంది ఏమైనా దోచుకున్నానా? నాది నేను తీసుకున్నాను తప్పతుంది ఏమైనా లాక్కున్నానా అని ఒకవేళ అన్నాడు అనుకోండి కాసేపు. కానీ దేవుని దృష్టికి అతను ఏమవుతాడు? లోకం దృష్టికి ఒకవేళ నీతిమంతుడు కావచ్చేమో, కానీ దేవుని దృష్టికి ఏమవుతాడు? నేరస్తుడు. పాపిని అర్థం చేసుకుంటాడు, సమస్యను అర్థం చేసుకుంటాడు, తీవ్రతను అర్థం చేసుకుంటాడు, పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోడు అని ఎవడు బోధిస్తున్నాడో వాడు పరిసయుడు. అర్థమైందా? వాడు పరిసయుడు. వాడు అలాంటి వంటల దగ్గర కూడా రానివ్వకూడదు, దుర్బోధ అది. దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టే పాపక్షమాపణ వెలుగులోకి వచ్చింది. దేవుడు అర్థం చేసుకునేవాడు కాబట్టి నిన్ను నన్ను ఎప్పటికీ ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. లేకపోతే అసలు క్షమ అనేదే ఉండదు మన ప్రభు దగ్గర.
ఇప్పుడు ఆ పిల్లాన్ని ఏం చేద్దాం, కొట్టేద్దామా చంపేద్దామని అడిగితే లోక న్యాయస్థానం ముందు పెట్టారనుకోండి ఆ కేసు, ఏమండి అతను దొంగతనమే చేశాడండి, బేకరీలో రొట్టె పట్టుకుని పరిగెత్తాడు, కానీ దేనికోసం? చెల్లెల్ని ఆకలి తీర్చడం కోసం. దీన్ని కూడా నేరంగా పరిగణించి ఈ అబ్బాయిని కఠినంగా శిక్షించాలి అని ఏ లాయరైనా అన్నాడు అనుకోండి, వాళ్ళకి శిక్ష వేస్తాడు దేవుడు. ఎవరు నిన్ను రాళ్లతో కొట్టలేదా అన్నప్పుడే నీకు ప్రభు ప్రేమ అర్థం కావాలి. రూల్ అయితే కొట్టాలి మరి, కానీ అక్కడ రూల్స్ ఉండవు. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. కానీ మూర్ఖులు అంటారు దేవుని వాక్య ప్రకారంగా ఆజ్ఞ ప్రకారంగా తప్పు కదండి. ఎవడ చెప్పాడబ్బా నీకు తప్పనది? ఎవడ చెప్పాడు నీకు తప్పనది? నీ మూర్ఖత్వం అది, నీ అజ్ఞానం, నీ పరిసయ్య స్వభావం అది. ఎందుకో చెప్పనా? సామెతల గ్రంథం చూడండి, బైబిల్ చూడండి, 6వ అధ్యాయం 30 వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 30 వచనం. వక్రీకరించే వాళ్ళందరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ్యమా. ఈరోజు బైబిల్ బోధని ఎలా పడితే అలాగా కుక్కలు చింపిన విస్తరాకులా చేసేసి వాళ్ళ మట్టి మెదడులో పుట్టిన ఏదో పుర్రెకో బుద్ధి జిహవకో రుచి అన్నట్టు ఆ మట్టి జ్ఞానాన్ని నెట్టేస్తున్నారు మీ హృదయాల్లోకి. తృణీకరించండి, మాకు వద్దని చెప్పండి దాన్ని. చూడండి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 30 వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 30 వచనం. దొంగ ఆకలిగొని, దొంగే ఏమయ్యాడట? ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడలా ఎవరునూ వాని తిరస్కరింపరు కదా అన్నాడు. దొంగ ఏం కొన్నాడట అక్కడ? ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు ఎక్కడో ఒక చోట ఒక బ్రెడ్ లేదా ఒక కొంత అన్నమో తీసేసుకున్నాడు. చచ్చిపోయే స్థితిలో తీసేసుకున్నాడు అన్నం. ఎవరు అతన్ని ఏం చేయరు? తృణీకరింపరు. ఇప్పుడు తృణీకరిస్తారని వాదించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు దొంగే ఒకప్పుడు. ముందు వాడిని అడగండి, డిక్లరేషన్ ఇమ్మనండి. నువ్వు దొంగవా కాదా ముందు డిక్లరేషన్ ఇయ్యి, అప్పుడు మాట్లాడు. నువ్వు పాపివా కాదా ముందు డిక్లరేషన్ ఇయ్యి, అప్పుడు మాట్లాడు. ఆజ్ఞాతిక్రమం అంటున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని అడగాలి, నువ్వు ముందు పాపివా కాదా, ఫస్ట్ గివ్ ఎ క్లారిటీ. ఇవ్వగలవా? పాపిని కాదని ఇవ్వగలడా మాట్లాడేవాడు ఎవడైనా సరే? నేను పాపిని కాదు అని ఎవడైనా దమ్మున్న మగాడు ఉన్నాడేమో నిలబడమనండి. హోల్ క్రిస్టియానిటీలో ఎవడు లేడు. గాలి కబుర్లు చెప్తారంతే, గాలి మాటలు. తప్పు కదూ. మన దేవుడు పాపిని అర్థం చేసుకునే దేవుడు. పాపాన్ని మారు మనసు పొందితే పాపాన్ని క్షమించే దేవుడు. ఎన్ని మార్లు మట్టు క్షమించమంటావు అని అడిగితే 77 మార్లు సరిపోతాయా అంటే అంటాడు 7 మార్లు సరిపోతాయా ప్రభువా? 7 మార్లు ఎనఫా? సరిపోద్దా? ఇట్స్ ఎనఫ్, ఇజ్ ఇట్ ఎనఫ్ అని అడుగుతాడు. ఇజ్ ఇట్ ఎనఫ్ అని అడిగితే ఆయన ఏమంటాడు? 7 77 70 ఏళ్ళు అంటే నీ ఊహలకు అందనంత పెద్ద క్షమాపణ ఉంది నా దగ్గర అని దాని అర్థం. క్షమాసాగరుడు ఆయన. అలాంటి ఒక తీవ్రమైన ఉన్నతమైన క్షమించే హృదయం కలిగిన వాడు దేవుడు అనే దాన్ని అక్కడ స్పష్టం చేస్తున్నాడు. మరి మనం బోధకులమై ఉండి అబ్బాబ్బాబ్బా లేదు శిక్ష తప్పదంటే ఇక పాప ఎప్పుడు మారు మనసు పొందుతాడు? నువ్వెవడు శిక్షించడానికి? దేవుని చట్టం, ఒకవేళ దొంగతనాన్ని వద్దంటున్న దేవుని చట్టం ఆ దొంగతనం ఎలా చేయబడిందో కూడా పరిశీలిస్తాడట. ఇక్కడ చూడండి, దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వానిని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల అంటే దొంగతనం నిజంగా చేసిన వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లించాలి, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగించాలి. దొంగతనం నిజంగా చేసినోడు దొంగోడు, వాడి ఇంటెన్షన్ని బట్టి శిక్ష ఉంటుంది. ఆకలి కోసమైన వాడిని పెద్ద పట్టించుకోరు, ఎవరో పట్టించుకోరు. ఇప్పుడు నిజంగానే మన ఇంటి దగ్గర ఒక అన్నం పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి ఎవడో, అన్నం దొంగతనాన్ని పెద్ద సీరియస్గా తీసుకుంటామా? బంగారం దొంగతనాన్ని సీరియస్గా తీసుకుంటాం, డబ్బులు దొంగతనాన్ని సీరియస్గా తీసుకుంటాం. అన్నం దొంగతనాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోము? ఒకడు అన్నం దొంగిలించాడంటే దాని అర్థం ఏంటి? మీకు మనుషుల సైకాలజీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. బంగారం ఎక్కడ ఆగుతారు చెప్పండి? ఎంత బంగారం ఇస్తే మీరు ఆగుతారు, వద్దంటారు? అప్పటికప్పుడు కాదు, ఆ తర్వాత కూడా వద్దని అనాలి. ఏది? ఆ రోజుకి వద్దన్నా అయిపోదు, సంవత్సరం తర్వాత కూడా వద్దనే మనసు ఎప్పుడు ఉంటుంది? బంగారానికి ఉంటుంది అసలు ఆ మనసు? ఎంత బంగారం ఇచ్చినా వద్దు అనేవాడు ఎవడు ఉండడు. డబ్బు వద్దనేవాడు ఎవడని ఉంటాడా? ఎంత డబ్బు ఇచ్చినా మనసు ఏమంటుంది? ఇంకా కావాలంటది, వద్దని అందు. చీరలు వద్దనంటారా? చాలా ఉన్నాయండి వద్దంటే ఇప్పటికే మీరు వద్దనాలి, ఎందుకంటే ఇప్పటికే మీకు చాలా ఉన్నాయి.
బీరువాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు మీకు. అయినా కూడా మనసు ఏమంటుంది? అబ్బాబే వద్దనందో అవి రొంగులేదంటది. అంటే బట్టలు వద్దనండు, కార్లు వద్దనండు, మేడలు వద్దనండు, మిద్దెలు వద్దనండు, ఆస్తి అంతస్తులు వెండి బంగారాలు ఐశ్వర్యాలు ఏవి వద్దనండు. కానీ అన్నం మాత్రం ఒక దశకి వెళ్ళేసరికి ఏమంటాడు? వద్దంటాడు. అందుకే అన్నదానం అన్నారు, గొప్పదానం అన్నారు దాన్ని. చాలామంది మన పెద్దలు అన్నదానం గొప్పది అని ఎందుకన్నారంటే, అన్నం అట కడుపు నిండా తిన్నాక కడుపు నిండాక వద్దంటాడట. డబ్బు కడుపు నిండడం ఉండదు, ఆస్తులు కడుపు నిండడం ఉండదు, వెండి బంగారాలు కడుపు నిండడం ఉండదు, ఆ పేరు ప్రఖ్యాతులు కడుపు నిండడం ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నం మాత్రం ఒక చోటకి వెళ్ళేసరికి ఏమంటాడట? ఇక చాలండి అంటాడట. అందుకని అన్నదానాన్ని అంత గొప్పగా చెప్పుకొచ్చారు. అన్ని దానాలకెల్లా గొప్పదానం ఏ దానం అన్నారు? అన్నదానం అన్నారు. అర్థమైందా? సో కాబట్టి అన్నం కోసం ఒకడు ఏదో తప్పు చేశాడంటే ఆ తప్పుని మనం ఏం చేస్తాం? అయ్యో పాపం చిన్న బిడ్డ ఆకలికి అలమటించిపోతున్నాడు, పోనీలే రొట్టె తీసుకున్నాడు, పొదిలే మనసున్నాడు అలా ఆలోచిస్తాడు. మనసు లేని మూర్ఖుడు ఏమంటాడు? తప్పు ఏదైనాను తప్పే, అలా అయితే ముందు నేను తొక్క తీసేయాలి. నీకంటే తప్పుడోడు ప్రపంచంలో ఇంకొకడు లేడు, నీకంటే తప్పుడోడు మరొకడు లేడు ప్రపంచంలో. ముందు నేను చెత్త కొట్టేయాలి. అసలు కొరడాలు ఎన్ని కొరడాలు ఉన్నాయో ప్రపంచంలో, అన్ని కొరడాలు తీసుకుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చర్మం ఒలిచేయాలి నిన్ను. అంత దొంగవి నువ్వు, అంత దోపిడిగాడివి నువ్వు, అంత మూర్ఖుడివి నువ్వు, అంత ద్రోహివి నువ్వు. అలాంటి నిన్ను యేసు ప్రభు క్షమించాడు. నువ్వు ఇప్పుడు చిన్నోడి పీక పట్టుకుంటావు వెళ్ళి. నువ్వు పెద్ద ఘోర పాపి పోయిండి, నేను పాపిని ఒప్పుకోకుండా వెళ్ళి చిన్నోడు పీక పట్టుకుని పరిసయ్యలాగా ఈ సొంకరి వల్ల నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరి వల్ల లేనందుకు? ఎవరి వల్ల లేనందుకు? ఈ సొంకరి వల్ల లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తప్పు కదూ? ఆ భావజాలమే తప్పు. కాబట్టి మారు మనస్సు పొందితే ఆ పాపిని దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అతని యొక్క పాపాన్ని కూడా పరిశీలిస్తాడు, ఎందుకు పాపం చేశాడో కూడా పరిశీలిస్తాడు. అవన్నీ అర్థం చేసుకుని ఆ పాపికి రక్షణ ప్రసాదిస్తాడు. చాలామంది అడుగుతారు, మొన్న మధ్య కొంతమంది క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా అడిగారు, ఏమయ్యా ఎన్ని పాపాలైనా చేసే ఇచ్చట మీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తే ఏం చేస్తాడట? క్షమించేస్తాడట కదా. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఎన్నో పాపాలు చేసేసి ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసేసి అదే భావజాలంతో బ్రతుకుతూ నన్ను క్షమించేయని వస్తే క్షమించేసేవాడు కాడు. పశ్చాత్తాపం ఉందా లేదా చూస్తాడు, నిజమైన పశ్చాత్తాపం అవునా కాదా చూస్తాడు, నిజమైన మారు మనసు అవునా కాదా చూస్తాడు, దానికి తగ్గ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడా లేదా చూస్తాడు, తాను అన్యాయం చేసిన వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని ఎదురు చూస్తున్నాడా లేదా కూడా చూస్తాడు దేవుడు. అంతే తప్ప నేను అందరికీ అన్యాయం చేసేస్తాను, నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరేసుకుంటాను, అన్యాయం చేసిన వాళ్ళని అలాగే వదిలేస్తానంటే మాత్రం ఆయన ఒప్పుకునేవాడు కాడు. అక్కడ న్యాయం చేసే అవకాశం ఉండి కూడా చేయకపోతే నిన్ను క్షమించడు. న్యాయం చేసే అవకాశం లేక ఏడుస్తున్నప్పుడు ఆలోచిస్తాడు. కొన్ని విషయాల్లో న్యాయం చేసే అవకాశం ఉండదు, కొన్ని విషయాల్లో న్యాయం చేసే అవకాశం ఉంటుంది. చాలా ఉంటాయండి. ప్రతి దాన్ని ఒక మూసలోకి తీసుకురావడానికి అవ్వదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సైజు సట్టు ఉన్నట్టు ఒక్కొక్క పాపాన్ని ఒక విధంగా పరిగణించాల్సి ఉంటుంది దేవుడు కూడా. కాబట్టి అన్నిటినీ విచారించి న్యాయం తీర్చేవాడు మన దేవుడు. అన్నిటినీ విచారించి చూసి సరైన ఆలోచన చెప్పేవాడు మన దేవుడు. కనుక బాగా అర్థం చేసుకోండి, దేవుడు పాపిని క్షమించే క్రమంలో చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటాడు. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పాపిని ఏం చేస్తాడు? ప్రభు క్షమిస్తాడు. తృణీకరించే అధికారం నీకు నాకు లేదు. ఆయనే తృణీకరించట్లేదు. నువ్వు నేనే ఎవరు చెప్పండి? మన బతుకెంత, మనం ఎంత అండి? ఎన్ని పాపాలు చేసి ప్రభు సన్నిధికి వచ్చాం? మన హృదయం మన మీద గిల్టీ ఫీలింగ్ చూపిస్తుంది, నేరారోపణ చేస్తుంది. అలా నేరారోపణ చేయబడినప్పుడు మనం వ్యతిరేక దిశలో కొనసాగడానికి అవకాశం కలిగిన వాళ్ళము కాము. మనం వ్యతిరేకంగా ఆలోచించడానికి అవకాశం కలిగిన వాళ్ళము కాము. అర్థమైందా? మనం సహేతుకంగా ఆలోచన చేయాలి, జ్ఞానం కలిగిన ఆలోచన చేయాలి, యుక్తి కలిగిన ఆలోచన చేయాలి. బుద్ధిహీనమైన ఆలోచన విధానం దేవుని ఎదుట పనికిరాదు, దేవుని ఎదుట తగదు. చెప్పండి, మీరు ఎవరినైనా నిలబడి నువ్వు పాపివని నిందించడానికి మీకు శక్తి సరిపోద్దా? వెళ్ళండి, బయటికి వెళ్ళండి, వేలు చూపించండి, నువ్వు పాపివి అని చూపించండి. ఎవరి పట్ల చూపిస్తారో వేలు? సరిపోద్దా మీకు ఎవరికైనా శక్తి? సరిపోద్దా? అస్సలు సరిపోదు. ఎందుకు సరిపోదు చెప్పనా? ఒకప్పుడు నేను కూడా అదే స్థానంలో ఉండేవాడను, ఉండేదానను. ఎస్,
ఒకప్పుడు నేను కూడా అదే పాపం కాకపోవచ్చు, మరొకటి కావచ్చు, మొత్తం మీద స్టాండ్ అయితే అదే స్టాండ్లోంచి వచ్చాను నేను కూడా అనే భావజాలం ఉన్నప్పుడు నువ్వు వేలు చూపించి నిందించలేవు, నీ వల్ల కాదది. కాబట్టి ప్రభువు కనికరమునే కోరుతున్నాడు కానీ బలిని కోరడు. రొట్టె దొంగతనం చేసినోడు కూడా కొట్టి చంపేవాడు దేవుని సంబంధి కాడు. అలా కొట్టి చంపమని చెప్పేవాడు దేవుడు కాడు. అతడు ఎందుకు రొట్టె తీశాడు అనేది ఆలోచించి తీర్పు తీర్చేవాడే దేవుడు. అంతే తప్ప అన్ని దొంగతనాలు ఒకలాంటివి అనేవాడు దేవుడు కాడు. ఇప్పుడు నేరం నాది కాదు ఆకలిదనే స్లోగన్ వచ్చింది. అయితే ఏంటి, అన్ని సందర్భాలలోనూ దాన్ని ఒకే విధంగా పరిగణించకూడదు. నేరం నాది కాదు ఆకలిది అని ఇక్కడ ఈ కుర్రాడు కూడా అనొచ్చు. ఏది, చెల్లెమ్మ కోసం రొట్టె తీసుకెళ్ళినోడు కూడా అనొచ్చు. కానీ అతని పరిస్థితి వేరు. అతని పరిస్థితి అంతవరకే ఉంది కాబట్టి, అతను చిన్నపిల్లాడు కాబట్టి, అతనికి అంతే తెలుసు కాబట్టి ఆ చిన్నపిల్లాడి దృష్టికోణంలో ఆ కేసు పరిశీలించాలి. అర్థమైందా? రెండోది, పని చేసుకునే అవకాశం ఉండి కూడా, డబ్బు సంపాదించుకునే అవకాశం ఉండి కూడా తప్పు చేసి నేరం నాది కాదు ఆకలిది అన్నాడు అనుకోండి, అక్కడ మళ్ళీ దాన్ని వేరేగా పరిశీలించాలి. ఆ కేసు వేరు మళ్ళీ. అర్థమైందా? జేబులో డబ్బులు పెట్టుకుని కూడా కొనుక్కోకుండా దొంగతనం చేసి నేరం నాది కాదు ఆకలిది అన్నాడు అనుకోండి, మళ్ళీ ఆ కేసు వేరే విధంగా పరిశోధించాలి. అన్ని కేసులు ఒకలాంటివి కావు. అందుకే అన్నాను సిచ్యువేషనల్ థింకింగ్ అని. మూర్ఖులకి అర్థం కాదు అది. ఎవరికి అర్థం కాదు? మూర్ఖులకి, బుర్రలేని పశువులకి అర్థం కాదు సిచ్యువేషనల్ థింకింగ్. ప్రభు ప్రతి సిచ్యువేషన్ని పరిగణనలోకి తీసుకుంటాడు. ఆయనకు అది ఉంది కాబట్టి ఈరోజు మనం ఇలా నిలబడి ఉన్నాం ఇక్కడ. అన్ని కేసులు ఆయన ముందుకు వచ్చినప్పుడు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఎలాంటి న్యాయం ఇవ్వాలో అలాంటి న్యాయం ఇచ్చేవాడే మన ప్రభువు. కాదనడానికి ప్రపంచంలో ఎవడ సరిపోడు. బైబిల్ అంతా దాన్ని సమర్థిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల ఆధారాలు చూపించగలను. ప్రభువు సిచ్యువేషన్ని బట్టే తీర్పు తీరుస్తాడు. అలాగనుకుంటే దావీదుని చంపేయాలి, కానీ చంపలా. దేవాలయంలో రొట్టెలు తిన్నప్పుడు కూడా దావీదుని ఏం చేయాలి? చంపేయాలి. చంపలా. సముఖపు రొట్టెలు తినేస్తాడు. అతను తినేసి అతనితో కూడా ఉన్నవారికి కూడా ఇస్తాడు. దాన్ని యేసుప్రభు వారు కూడా కోడి చేస్తారు. ఎందుకు? అతడు తప్పు చేసినా కూడా దేవుడు విడిచిపెట్టేశాడు. తీర్పులకు ఎందుకు తీసుకురాలేదు? దేవుడు ఆలోచన కలిగినవాడు. ఒక మనిషిని ఎప్పుడు చంపేయాలి, ఎప్పుడు క్షమించాలి, ఎప్పుడు పక్కన పెట్టాలి, ఎప్పుడు అతన్ని సమర్థించాలి, ఇవన్నీ కూడా ప్రభువుకు తెలుసు. పశ్చాత్తాపంలో నిజమెంతో అబద్ధమెంతో తెలుసు ప్రభువుకి. మారు మనస్సులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఎవడు ఆయనకు తీర్పు తీర్చడానికి ఎవడు సరిపోడు. ఆయనను తృణీకరించడానికి ఎవడు సరిపోడు. ఆయన జ్ఞానవంతుడు, వివేకవంతుడు, సర్వశక్తి సంపన్నుడు. గనుక ప్రియమైన దేవుని సంఘమా, మీరు ఆలోచన చేయండి ఒకసారి. దేవుని యొక్క మనసు పరిసయ్యులకు తెలీదు. నేను కనికరమునే కోరుతున్నాను కానీ దేనిని కోరను? బలిని కోరను. కాబట్టి మీరు ఎక్కడ కూర్చుని వాక్యం వింటున్నారో పరిశోధన చేసుకోండి. గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపినీడలు ఇద్దరు కలిసి ఎక్కడికి పోతారట? గుంటలోకి పోతారట. ఒకవేళ ఎవరైనా పరిసయ్యుడి వేషం ధరిస్తే ఒకటే డిక్లరేషన్ అడగండి, నువ్వు పాపివా పరిశుద్ధుడివా? ముందు మాకు చెప్పు ఆ విషయం. యేసుక్రీస్తు ద్వారా నీ పాపాన్ని గడుక్కున్నావా లేదా? ఫస్ట్ గివ్ మీ ఏ క్లారిటీ. అప్పుడు అతనైనా ఇంకొకడైనా ఏమని చెప్పాలి? చెప్పండి, ఏమని చెప్పాలి? పరిశుద్ధుడని చెప్పాలా? అలా చెప్తే మనం ఒప్పుకుంటామా? బైబిల్ ఒప్పుకోదు. మనం మాట పక్కన బైబిల్ ఒప్పుకోదు. యేసుక్రీస్తు ఆపాదించిన నీతి వలన నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి తప్ప నీ స్వచిత్తానుసారమైన నీ సొంత నీతి నీ బ్రతుకులో ఎక్కడా లేదు. నీ సొంత పరిశుద్ధత, నీకంటే అసలు పరిశుద్ధతే లేదు. పుట్టిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత దాన్ని పాడు చేసుకున్నావు. ఇదొక దరిద్రం ఈ మధ్యకాలంలో. స్వభావ పాపం అట. గాడిది గుడ్డు పాపం ఏం కాదు. ఏం పాపం అట? స్వభావ పాపం అట. పనికి మాలిన బోధ. నేను చెప్తున్నాను ధైర్యంగా, అది నిజం కాదు, అది అబద్ధం. అది ఏ మనిషి స్వభావంలోనూ దేవుడు పాపాన్ని పెట్టడాయన. ఆయన అసలు అలాంటి వాడు కాడు. అలాగనుకుంటే అందరి స్వభావాలు ఒకలాగే ఉండాలి. మరి ఇక్కడ తేడా ఎక్కడొచ్చింది? మీ అందరి స్వభావాలు ఒకలాంటివా? మీ అందరూ చేసిన పాపాలు ఒకలాంటివా? మీ అందరి మనస్తత్వాలు ఒకలాంటివా? అన్ని సందర్భాల్లో మీ అందరి ఆలోచన విధానం ఒకలాంటిదా?
దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ హియర్. మీ అందరిలో రకరకాల డిఫరెన్సెస్ ఉన్నాయి మన అందరిలో. మరి ఏంటి నీ డిఫరెన్సెస్? ఏది ఆ స్వభావం? ఏదది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వభావం నీకు? దుర్బోధ వద్దది, అది కరెక్ట్ కాదు. అది దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఒక్కొక్కటి స్థాయి ఒక్కో విధంగా ఉంది, ఒక్కొక్కటి పెరిగిన వాతావరణం ఒక్కో విధంగా ఉంది. వాళ్ళ స్వభావాలు అలా ఏర్పరచబడ్డాయి. అంతే తప్ప ఎవ్వడికి పుట్టుకతో ఒక సెపరేట్ స్వభావం వచ్చేది. అది వాళ్ళు చెప్తున్నట్టు అందరికీ ఒకటే రావాలి అప్పుడు. ఎందుకంటే ఒక్క నుంచి అందరికీ ఒకటే స్వభావం వచ్చిందనే దుర్బోధ కాబట్టి అందరికీ ఒక్కడికి ఎవడికి ఒకలాంటి స్వభావం ఇక్కడ లేదు. రకరకాల డిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. అలాగే అందరి పాపాలు ఒకలాంటివి కావు. కానీ మొత్తం మీద ఎవరో పాపం చేసిన వారే దేవుని దృష్టికి చిన్న పెద్ద అది ఏ రకంగా ఆయన అంచనా వేస్తాడో ఆయన కొలమానంలో చూడాలి దాన్ని. మన కొలమానాలు పనికిరావు. కాబట్టి ఇలాంటి చెత్త ఆలోచన విధానాన్ని మన మనసులోంచి తుడిచేయాలి. దేవుడు నరులను ఎలా పుట్టించాడు? యథార్థవంతులనుగా పుట్టించెను ఫైనల్. అంతే. వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. అందుకని ఎప్పుడు చెప్తుంటారు, పసిబిడ్డలందరూ ఎలా ఉంటారు? పసిబిడ్డలందరూ ఎలా ఉంటారు? ఒకలాగే ఉంటారు. వాళ్ళలో ఊహ తెలిసేంత వరకు ఏ డిఫరెన్సెస్ కనబడవు మనకి. అందుకే మీరు కావాలనుకుంటే నెలల లేదా రోజుల పిల్లల్ని తీసుకోండి, ఒక చోట పెట్టండి, మీకు ఏ డిఫరెన్సెస్ కనబడవు. రోజుల పిల్లల్ని తీసుకోండి, రోజుల పిల్లల్ని, నెల లోపు పిల్లల్ని తీసుకోండి, అందరినీ ఒక గదిలో వదిలేయండి, మీకు ఏ డిఫరెన్సెస్ కనబడవు. అందరూ ఒకేలా ఉంటారు నిష్కల్మషంగా. 2010 నుండి మన బోధ ఇదే. మనం మారలే. అది ఒకటి రాసి పెట్టుకోండి గట్టిగా. ఎప్పటి నుంచి? 15 ఏళ్ళు పూర్తవుతుంది మన సేవా పరిచర్య. అక్టోబర్ 11కి గ్రాండ్గా జరుపుకోబోతున్నప్పుడు. సో కాబట్టి జాగ్రత్తగా ఆలోచించేయండి ప్రియమైన దేవుని సంగమా. ఏది పడితే అది వినేసి ఎలా పడితే అలా స్వీకరించేయడం కాదు, దాన్ని పరిశోధించాలి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. అది రైటా రాంగా, కరెక్టా కాదా, మనం ఏ రూట్లో వెళ్తున్నాం, సరైన రూట్లో తీసుకెళ్ళట్లేదా పరిశోధన చేయాలి. ఎన్నో క్వశ్చన్స్ మీరే వేసుకోవాలి. 1 కాదు 2 కాదు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసుకుని ఆలోచన చేయాలి. అప్పుడు పరిసైడి స్వభావం చచ్చిపోద్ది మనలో. నేను ఎప్పటికీ చెప్తున్నా, ఒక పాపిని చూసినప్పుడు నేను ద్వేషించను, ఒక పాపిని చూసినప్పుడు నేను అసహించుకోను. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అదే స్థానంలో ఉండేవాడిని అన్న స్థితి ఎరుక నాకు ఎప్పుడు ఉంటుంది. కనుక నేను జాలి చూపిస్తాను. అయ్యో పాపం అనిపిస్తుంది. ఆల్రెడీ పడిపోయినోడు, తిరిగి లేచినోడు, పడిపోయినోడు చూసినప్పుడు నవ్వుతాడా? ఎందుకు? ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఇదే ప్లేస్లో ఏమయ్యాను, పడిపోయాను. ఇప్పుడు నాకు నవ్వు వస్తుందా? మరేమొస్తుంది? అయ్యో జాలి. ఆ రోజు నన్ను ఒకరు లేపారు, ఈరోజు నేను ఇతన్ని లేపాలి. నన్ను లేపేవాడు ఉన్నాడు కాబట్టి నేను కూడా అతన్ని లేపవలసిన వాడనే తప్ప అతన్ని చూసి నవ్వవలసిన దానను కాను అనే ఇంగిత జ్ఞానం పనిచేయాలి మనకి. అర్థమైందా? అలా పనిచేయకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు, మనం ఇతరులను కూడా ఏం చేసినట్టు, మోసగించినట్టు. అసలు క్రైస్తవ్యం కట్టబడిన పునాది ఏంటో అందరూ గుర్తించాలి, సంఘం అంతా గుర్తించాలి. క్రైస్తవ్యం కట్టబడిన పునాది ఏంటి అని అందరూ గుర్తిస్తే, క్రైస్తవ్యం కట్టబడిన పునాది పాపక్షమాపణ అనే పునాది. నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. వారి పాపాన్ని అర్థం చేసుకుని మారు మనసు పొందితే క్షమించడానికి నేను వచ్చాను, అంతే తప్ప నేను నీతిమంతులను పిలువరాలేదు. ఇక్కడ ఎవడూ లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నేను పాపులనే పిలువ వచ్చాను. పాపిని రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అన్నాడు. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు గుర్తించండి. యాకోబు పత్రిక మరొకసారి ఆ మాట చూద్దాం. యాకోబు పత్రిక, ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే పరిసైడి జ్ఞానం లాంటిది కాదు ఇది దైవ జ్ఞానం. ఇది ఎలా ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై
తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడొద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక. అంటే ఈ మత్సరం, సత్యానికి విరోధంగా అబద్ధం చెప్పడం, దుర్బోధ చేయడం, ఇవన్నీ పైనుండి దిగి వచ్చినవి కాక ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. యాలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును అన్నాడు. చూసారా? నీతి ఫలము సమాధానము చేయు వారికి ఏంటట? సమాధానమందు విత్తబడును అంటున్నాడు. అంటే నీతి ఫలము సమాధానముతో కూడినది, సమాధానముతో కూడినది. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అలాంటి సమాధానకరమైన, సమాధానముతో కూడిన సత్యవాక్య వ్యాప్తి జరగాలని ప్రభు కోరుకున్నాడు. అలాంటి ప్రేమ కలిగిన వారే మీరు సత్యం ప్రకటించాలని ప్రభు కోరుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఈ విషయాన్ని ఎవరు దృష్టిలో నుండి బయటికి తీసేయకూడదు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని ప్రజలారా, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మన స్థితిని మనం గమనించుకోవాలి. మనం ఏంటో ఒకప్పుడు మన స్థితి ఏంటనేది మనకు గుర్తు రావాలి. మన స్థితి ఏంటనేది మనకు గుర్తు రావాలి. చూడండి, కీర్తన గ్రంథం 32వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 1వ వచనం. తన అతిక్రమములకు దావీదు మాట్లాడుతున్నాడు. ఇదే విషయాన్ని పౌలు ప్రస్తావిస్తాడు రోమపత్రికలో. దావీదు మాట్లాడుతున్నాడు, ఏమంటాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూసారా? తన పాపమునకు పరిహారము నొందినవాడు ధన్యుడట, తన పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడట, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ఎంచబడాలి. నిరూపించుకోవడానికి ఏమీ లేదు మన దగ్గర. యెహోవా దగ్గర నేను పరిశుద్ధుడిని నిరూపించుకోవడానికి ఏ మానవుడికి సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? ఆయన నిన్ను క్షమించి ఎంచాలి, నీకు ఇవ్వాలి. గిఫ్ట్ అంటారు, దాన్నే కృప అంటారు. కారు కొనుక్కునే స్తోమత లేనుడికి కారు ఇచ్చేసారనుకోండి, దాన్ని కృప అంటారు, గిఫ్ట్ అది. ఇల్లు కొనుక్కునే స్తోమత లేనుడికి ఇల్లు ఇచ్చాడు అనుకోండి, దాన్ని గిఫ్ట్ అంటారు. అలాగే పరిశుద్ధత లేని వాడికి పరిశుద్ధతనిస్తే దాన్ని ఏమంటారు? కృపతో ఇచ్చినటువంటి బహుమానం, గిఫ్ట్. దేవుడిచ్చే గిఫ్ట్, దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి గిఫ్ట్ అది. ఎవరివ్వగలరా ఆ గిఫ్ట్? దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. ఇప్పుడు మనందరం ఈ వచనం కిందకు వస్తామా? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. డిక్లరేషన్ ఏమనివ్వాలి? ఒకప్పుడు నేను పాపిని, యేసు ప్రభు వల్ల పరిశుద్ధుని అయ్యాను. ఒకప్పుడు నేను పాపాత్మురాలని, యేసు ప్రభు వల్ల నా అకౌంట్లోకి పరిశుద్ధత వచ్చి పడింది. నేను అతిక్రమములు చేసిన వాడను, యేసు ప్రభు వల్ల నా అకౌంట్లోకి కృప వచ్చింది కనుక నా అతిక్రమములు క్షమించబడ్డాయి, నా దోషములు క్షమించబడ్డాయి, నా పాపములు క్షమించబడ్డాయి. లేని ఎడల నేను పాపిని అని ఒప్పుకొని తీరాలి. అంతే తప్ప స్వతహాగా ఇక్కడెవరో పరిశుద్ధులు కారు, స్వతహాగా ఇక్కడెవరో పుణ్యాత్ములు కారు, స్వతహాగా ఇక్కడెవరో నీతిమంతులు కారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ. అందుకే ఇక్కడ అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. జాగ్రత్తగా చూద్దాం. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుమని నేను వారి దోషములను క్షమించి వారి పాపములనికి ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను. చూసారా? నేను వారి దోషములను క్షమించి వారి పాపములను, మారు మనసు పొందితే, పశ్చాత్తాపం చెందితే, ఆయన వైపు తిరిగితే, ఇక మరి ఎన్నడూ నీ పాపాన్ని ఆయన ఏం చేయడట? చెప్పండి, ఏం చేయడట? జ్ఞాపకము చేసుకొనను. అంత స్పష్టంగా ఉందో చూడండి. నేను ఎన్నడూ మీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోను.
అంత స్పష్టంగా ఉంది బైబిల్. కాబట్టి ఎప్పుడూ అతిశయపడ వీలు లేదు. ఒక పాపి అతిశయపడటానికి వీలు లేదు. నువ్వు ఏ అతిశయం, ఏది నీ అతిశయం, ఎందుకు నీ అతిశయం, దేన్ని బట్టి నీ అతిశయం? నువ్వేం పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి స్వతహాగా కాదు, క్రీస్తు వలన నీ అకౌంట్లోకి వచ్చింది. అది క్రీస్తు వల్ల పరిశుద్ధత పొందుకున్నావు, క్రీస్తు వల్ల నీతి పొందుకున్నావు, క్రీస్తు వల్ల యథార్థత పొందుకున్నావు. నీ స్వతహాగా నీలో పుట్టింది కాదు. నువ్వే అతిశయపడిపోతున్నావు. ఎందుకు అలా అతిశయపడిపోతున్నావు? ఎందుకు తృణీకరిస్తున్నావు? పరిసయ్యుడి మాదిరిగా తృణీకరించకూడదు. పరిసయ్యుడి స్వభావం అది, పరిసయ్యుడి స్వభావం. పాటించకుండా పైకి వచ్చినోడు పాటించే వాళ్ళ గురించి, పాటించని వాళ్ళ గురించి మాట్లాడడానికి అర్హుడు కాదు. కొంతమంది ఆజ్ఞల గురించి నొక్కి మాట్లాడుతుంటారు. ఆ ఆజ్ఞలన్నీ వీళ్ళు తృణీకరించి వచ్చిన వాళ్ళే. చూడండి ఎంత విచిత్రం చూడండి. ఈ ఆజ్ఞలన్నీ తొంగలో తొక్కేసి యేసుప్రభు వల్ల నీతిమంతులైన వాళ్ళు ఈరోజు ఆజ్ఞల గురించి నొక్కి నొక్కి మాట్లాడుతుంటారు. ఆ ఆజ్ఞలన్నీ నువ్వేం పాటించి వచ్చావా? నువ్వు ఎలా వచ్చావు పరిశుద్ధతలోనికి? యేసుక్రీస్తు ఉచితముగా అనుగ్రహించిన నీతి వల్ల నువ్వు పరిశుద్ధతలోకి వచ్చావు, అంతేనా? ఇప్పుడు నువ్వు ఆజ్ఞ పాటించని వాడిని చూసినప్పుడు జాలిపడాలా? ప్రేమతో వాడిని రక్షించాలని చూడాలా? లేక నువ్వు పెద్ద బిల్డప్ కొడుతున్నా అంతటి నీతిమంతులు లేడని తక్కువ చేసి మాట్లాడాలా? ఆ ఆజ్ఞలు పలుమార్లు మీరి యేసు ప్రభు వల్ల రక్షణలోకి వచ్చావు. ఒకప్పుడు నువ్వు దరిద్రురాలివి. ఆయన మనల్ని ధనవంతులుగా చేయుటకు మన నిమిత్తం ఆయన దారిద్ర్యాన్ని పొందాడు. మన దారిద్ర్యాన్ని తన మీద వేసుకున్నాడు. ఇది నీకు అర్థమైనప్పుడు పాపిని తృణీకరిస్తావా, జాలి చూపిస్తావా? నువ్వేదో ఆజ్ఞలన్నీ పాటించేసి పైకొచ్చి నిలబడినట్టు పనికిమాల బిల్డప్లండి. అసలు నీకంటే పెద్ద ప్రపంచంలో ఎవడు లేడు. అసలు అంత దుర్మార్గురాలివి, అంత దుర్మార్గుడివి. నువ్వు తృణీకరించి మాట్లాడతావు. సొంకరిని, పరిసయ్యుడా, తప్పు కదూ. పాపిని అర్థం చేసుకునేవాడే క్రైస్తవుడు. ఒక పాపి పట్ల జాలి చూపించనగా ఒక రోగిలా అతన్ని ట్రీట్ చేసి ఒక మంచి వైద్యుడిగా అతనికి వైద్యం ఇచ్చి అతన్ని స్వస్థపరచాలని ఆలోచించేవాడే నిజమైన క్రైస్తవుడు. అదే ఎంతమందిని తృణీకరించుకెళ్ళిపోతామండి మనం నీతిమంతుల్లాగా. బయట చాలామంది అన్యజనులు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు మనకి జాలి కలగాలి, దయ కలగాలి. తెలియని వారిని చూసినప్పుడు తెలిసినవాడు, నిజంగా తెలిసినవాడు దయగలిగి ఉంటాడు. అన్నీ ఉన్న ఆకట ఎలా ఉంటుందట? అణిగిమనుగా ఉంటుందట. ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడిపోతుంటుందట. ఏముండదు, చిన్న అగ్గిపుల్లకి ఇస్తే రపరపమండిపోద్ది అంతే. అది దాని దగ్గర ఏం సరుకు లేదు, డబ్బా తప్ప. సరుకు నాకు ఎలాగుంటుంది? అణిగిమనిగా ఉంటుంది. అంతే చూడండి, నిండుకుండా తొనకదంటారు. ఒట్టుకుండా అమ్మో దాని డ్యాన్సులు తైతక్కలు మామూలుగా ఉండవు. ఎందుకో ఉన్నది సగమే. ఈ సగం వల్ల వచ్చిన తైతక్కలవి, ఈ సగం వల్ల వచ్చిన డ్యాన్స్ అది. నిజంగా కొండ నిండుగా ఉందనుకోండి, ఎలా ఉంటుంది? కాముగా ఉంటుంది. ఎవరు దాహం తీర్చాలో వాళ్ళ దాహం తీరుస్తే వెళ్ళిపోద్ది. అర్థమైందా? యేసుప్రభు నిండుకుంటా, శాస్త్రులు పరిసయ్యులు తైతక్కలాడే కొండలో. యేసుప్రభు అన్నీ ఉన్న సంపూర్ణంగా బరువు ఉన్న ఆకది. ఇదో ఇసిరి పారేసిన ఎంగిలిత్తరాకులు ఈ శాస్త్రులు పరిసయ్యులు. కాబట్టి యేసుప్రభు వారిని తప్పుపట్టడానికి చూసేవారు. ఆయన జ్ఞానాన్ని అందుకోలేక, అందరిని ద్రాక్ష పళ్ళు పుల్లనా అన్నట్టు ఆయన జ్ఞానాన్ని అందుకోలేక, ఆయన స్థాయికి ఎదగలేక, ఎగరలేక, ద్రాక్ష పళ్ళు ఎందుకు పుల్లగుంటాయి, దరిద్రం అనుకునేవారట. చెట్టు మీద ఉన్నవాడికి చెట్టు కింద ఉన్నవాడికి అది తేడా. కాబట్టి ఎవరినైనా సరే తృణీకరించేవారు క్రైస్తవ సమాజంలో ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు పాపాత్ములే. ముందు డిక్లరేషన్ ఇవ్వండి. ఇప్పుడు పరిశుద్ధులమయ్యాం. ఎలా పరిశుద్ధులమయ్యాం? యేసుప్రభు వల్ల నీతిమంతులమయ్యాం. ఆయన పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఇప్పుడు మన క్రియలు బాగున్నాయి. అదే ఒకళ్ళు పరిశుద్ధాత్మ సహాయం నీకు లేకపోతే నీ క్రియలు ఎప్పటికీ ఏమవ్వో, బాగో. ఎప్పటికీ నా క్రియలు బాగున్నాయంటే దాని అర్థం ఏంటి? నా వల్ల, పరిశుద్ధాత్మ వల్ల. అవును, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడు, గొప్పవాడు. అందుకు నువ్వు బలంగా ఉన్నావు. ఒకవేళ ఆయన నీలో లేకపోతే ఎప్పటికీ నువ్వు పాపిగానే బతుకుతుందు. క్రీస్తులోకి వచ్చాక కూడా అలా అయిపోతావనే పరిశుద్ధాత్మ నీకు వరంగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ సహవాసంలో నేను బతకమన్నాడు. పరిశుద్ధాత్మని నీలో నుండి తీసేస్తే నువ్వు మళ్ళీ నిల్లే. ఆయన సహాయం నీలో నుండి వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ నిల్లే. ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ నిల్లే. ఏముండదు, మళ్ళీ పాపివే, మళ్ళీ పడిపోతావు. మళ్ళీ సాతాను నీతో ఆడేసుకుంటాడు ఆట. సో కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అనుభవం గలవాడు ఎవడు కూడా పరిశుద్ధాత్మ గురించి బోధించేస్తున్నామని చెప్పుకోవడం వేరు, పరిశుద్ధాత్మ అనుభవాలలోనికి వెళ్ళడం వేరు. పరిశుద్ధాత్మ అనుభవం గలవాడు ఎవడు కూడా ఒక పాపిని ద్వేషించడు,
ఒక పాపిని తృణీకరించడు, ఒక పాపిని తక్కువ చేయడు. అది అన్యుడైనా ఎవరైనా సరే వాళ్ళని తక్కువ చేయడానికి వీలు లేదు. తెలివిగా వాళ్ళని రక్షణలోకి నడిపించాలనుకుంటాడు. రక్షణలోనికి నడిపించడం ఇంపార్టెంట్ తప్ప ద్వేషించడం, దూషించడం ఇంపార్టెంట్, నీ గొప్పతనాన్ని ప్రదర్శించడం ఇంపార్టెంట్ కాదు. అర్థమైందా? అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు అహంకారపూరితమైన స్వభావం కలిగిన వాడు కాదు, లోకానుసారమైన పొగడ్తలకు లొంగిపోయేవాడు కాదు. ప్రభు ఏమంటాడు తెలుసా? నన్ను పొగడకపోయినా పర్లేదు, ఆత్మను రక్షిస్తే నన్ను పొగిడినట్టే అంటాడు ఆయన. ఏం చేసినట్టు? నశించిపోయే ఒక ఆత్మను రక్షిస్తే, రక్షణలోకి నడిపిస్తే అది నన్ను పొగడడం, అది నన్ను ఆరాధించడం, అది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం. అది యేసుప్రభు మనసు. ఏదో విధంగా ఒక పాపి నిత్యజీవ మార్గంలోకి నడవాలి, నీతిని తెలుసుకోవాలి, యేసుప్రభుని సరిగా అర్థం చేసుకోవాలి. అది చేయాలి దేవుని పిల్లలుగా మీరందరూ. అలా మీరందరూ సత్యంలోకి నడిపించాలి. నిజమైన సత్యం మనకు ప్రకటింపబడుతోంది. ఆ సత్యంలోనికి నడిపించడానికి మీరందరూ ఒక సైనికురాలు కావాలి, ఒక సైనికుడు కావాలి. ఆ భావజాలం మీ నరనరాల్లో నింపబడాలి. అర్థమైందా? బాగా గుబులుగా ఉందండి, ఫ్యాన్లు అన్నీ తీసారు, ముగిచ్చేయండి అంటారా? ఇసురుకోలేక చచ్చిపోతున్నాను. ఇక్కడ ఇసురుకోలేక చచ్చిపోతే అక్కడ అసలు ఇసురుకోలేరు. మరి ఇక్కడ ఇసురుకోవడానికైనా ఉంది, అక్కడ ఏముండదు. మరి తేడాపడాలు వస్తే మాట ఏముండదు, ఇసురుకునే అవకాశం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మీరు వినుచున్నది జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. చచ్చిపోయేంత వరకు పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. దేవుని కోసం పనిచేయండి, దేవుని నామాన్ని మహింపరచండి, ఆయన చిత్తాన్ని తెలుసుకోండి. అసలు యేసుప్రభు వేసిన పునాది మనకు అర్థమైతే ఒక మాట చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 26:28. మత్తయి సువార్త 26:28. పాపిని అర్థం చేసుకునే ప్రభు మన ప్రభు, తృణీకరించే ప్రభు కాదు మన ప్రభు. మత్తయి సువార్త 26:28 చూద్దాం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. చూసారా? అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. అనేకుల కొరకు. అందరి పాపాలు ఒకలాంటివి కావు. ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది, ఒక్కొక్కరి స్టాండ్ ఒక్కో విధంగా ఉంటుంది, ఒక్కొక్కరి జీవితం ఒక్కో విధంగా ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కోలా ఉంటుంది. అందరి పాపాలు ఒకలాంటివి కావు, కానీ దేవుని దృష్టికి పాపాలే. కానీ అన్ని పాపాలు ఒకలాంటివి కావు. ఆయన తీవ్రంగా తీసుకునేవి కొన్ని ఉంటాయి, తీవ్రంగా తీసుకోనివి కొన్ని ఉంటాయి, వెంటనే శిక్ష విధించేవి కొన్ని ఉంటాయి, అవకాశం ఇచ్చేవి కొన్ని ఉంటాయి, చిన్నవి కొన్ని ఉంటాయి, ఆయన దృష్టికి పెద్దవి కొన్ని ఉంటాయి. మొత్తం మీద అన్నీ రోగాలే, అన్నీ పాపాలే. కానీ ఈ పాపాలన్నిటి కొరకు, అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి నిబంధన రక్తం, ఈ పునాది మీద కదండి స్టార్ట్ అయింది క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ స్టార్ట్ అయిందే ఏ పునాది మీద? పాప క్షమాపణ అనే పునాది మీద స్టార్ట్ అయినప్పుడు ఈ పునాది మీదకి నడిపించాల్సిన వాళ్ళు పరిశుద్ధుల్లా వేషాలు ధరించి మేమే పరిశుద్ధులు డబ్బాలు కొట్టుకుంటూ ఇతరులను తృణీకరించడం అనేది న్యాయం కాదు. ఎవరిని తృణీకరించడానికి నీకు అధికారం లేదు చెప్తున్నాను. నీకు అధికారం లేదు, నాకు అధికారం లేదు. తృణీకరించే అధికారం మన ఎవరికి లేదు. నువ్వెవడు అసలు తృణీకరించడం? నువ్వే తృణీకరింపబడిన వాడివి. ప్రభువు లేకపోతే, ప్రభువు వలన నువ్వు అంగీకరింపబడ్డావు. ప్రభువే లేకపోతే నువ్వు కూడా దేవుని దృష్టికి ఎవరు? తృణీకరింపబడిన వాడవు, తృణీకరింపబడిన దానవు. ఏమ రైట్ ఆర్ రాంగ్? 100% రైట్. దేవుడు వదిలేస్తే నువ్వు కూడా తృణీకరింపబడిన వాళ్ళ లిస్టులో ఉండేవాడివి, ఉండేదానివి. దేవుడు దగ్గర చేసుకున్నాడు కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నాం. యేసుప్రభు వలన. అది కూడా యేసుప్రభు లేకపోతే ఇప్పటికీ మనం ఎవరో పాపాత్ములమే కదా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఏ పునాది మీద కట్టబడిందో చూడండి. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. 32 చూడండి. ఒకని యెడల ఒకడు దయగలిగి ఏ హృదయులై మత్సరంతో కూడిన హృదయాలు గలవారై అన్నాడా? చేదైన హృదయమా? మరే హృదయం? కరుణా హృదయం. జ్ఞానం కలిగిన వాడు జ్ఞానం లేని వాడి పట్ల కరుణ చూపించి, వాడు అబద్ధంలో ఉంటే గనక తెలివిగా అబద్ధం నుండి బయటికి తీసుకురావడానికి యుక్తిగా ప్రవర్తించాలి. అందుకే కరుణా హృదయం అన్నాడు అక్కడ. కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. ఎంత బాగుందండి మాట, అండర్లైన్ చేయండి.
క్రీస్తునందు ఎవరట? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. ఎవరు మిమ్మల్ని క్షమించిన ప్రకారము? దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. క్షమా అనేది అదొక సాగరం. దేవుడు మనల్ని అందులోకి నడిపించాడు. ఒకసారి అలా నిలబడి చూసుకో. ఆయన లేకపోతే నీకు పరిశుద్ధత లేదనేది గుర్తుపెట్టుకో. బోధించేవాడవా? అది గుర్తుపెట్టుకుని బోధించు. వినేవాడవా? అది గుర్తుపెట్టుకుని విను. పరిచర్య చేసేదానివా? అది గుర్తుపెట్టుకుని పరిచర్య చేయి. దేవునికి ఇస్తున్నావా? అది గుర్తుపెట్టుకునే ఇవ్వు. అంతే తప్ప నేను ఇస్తున్నాను కాబట్టి దేవుడు నా కాళ్ళ కింద ఉంటాడని ఎప్పుడు అనుకోకు. నథింగ్ అండి మనం ఇచ్చేది దేవుడి దృష్టిలో, నథింగ్. ఆయన నీకు ఇచ్చేదాంతో పోల్చుకుంటే నువ్వు ఇచ్చేది ఎంత ఆయన ముందు? నథింగ్, అసలు నథింగ్. విలువ లేనిది అది. అందుకని అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త సుమి, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలొద్దు. తొందరపడి ఏ బోధ పడితే ఆ బోధకు పరిగెత్తొద్దు. వాళ్ళ దృష్టికి నీతిమంతులు వేషం ధరించారు. ఎందుకంటే పాపాలు క్షమింపబడడం అంత ఈజీ కాదు యేసుప్రభు కృప లేకపోతే. అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం. అది నువ్వు తృణీకరించడానికి సరిపోవు. ఆయన ప్రతి పాపాన్ని పరిగణనలోకి తీసుకునే తీర్పు తీరుస్తాడు. పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు తీర్చాడు. ఇక్కడ మగవాళ్ళు ఇంతమంది ఉన్నారు, అందరికీ ఒకటే చొక్కా ఇచ్చేసి తొడిగేసుకొని అన్నాను అనుకో నేను, మీరు ఏమంటారు వెంటనే? అది నా సైజుకి సెట్ అవ్వదంటారు. అలాగే అందరికీ ఒక విధమైన శిక్ష వేసాడు ఆయన. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు అంటున్నాడు. ఏంటది? మరి కఠినమట. అంటే కఠినము, మరి కఠినము అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి, అమ్మో దేవుడు పక్షపాతి కాడు. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన తీర్పులు అందరిలాంటి తీర్పులు కాదు. చాలా శక్తివంతమైన తీర్పులు ఉంటాయి దేవుడి దగ్గర. చాలా శక్తివంతమైన తీర్పులు ఉంటాయి. కొందరి పాపములు వారి వెంట వెళుతున్నాయి, కొందరి పాపాలు వారి ముందర నడుస్తున్నాయి. ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది. కాబట్టి ప్రియమైన దేవుని భక్తులారా, దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరినీ ఒకే చొక్కా కిందకి తీసుకురాడు. ఎవడు చొక్కా వాడిదే. ఆయన తీర్పుకి వెళ్ళాక తెలుసుకుందాం ఎలా ఉండబోతున్నాయో. ఒకేలా ఉండదండి తీర్పు. ఎవరికి తగిన ప్రతిఫలం వాని జీతము వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన వాని జీతము. ప్రకటన గ్రంథంలో అదే చెప్తున్నాడు కదా. జీతాలన్నీ ఒకలాగా ఉండబట్టిన ఆయన గుర్తుపెట్టుకో. వానికి ప్రతివానికి ఇచ్చటకు వాని క్రియ చొప్పున 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 22:12 ప్రకటన గ్రంథం 22:12. వాని క్రియ చొప్పున. అందరికీ ఒకలాంటిది కాదట జీతం. వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. క్లియర్. అంటే దేవుడు అందరి పాపాలని చాలా జాగ్రత్తగా పరిశోధిస్తాడు, అర్థం చేసుకుంటాడు. మారు మనసు పొందితే క్షమిస్తాడు. ఎంతటి పాపికైనా మారు మనసు పొందే అవకాశం ఇస్తాడు. మారిన వెంటనే క్షమిస్తాడు తప్ప పాపాన్ని బట్టి ఆ వ్యక్తిని తృణీకరించడు. పాపివని చెప్పి తృణీకరించడు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. బోధకుడైనోడు తృణీకరించడం మొదలుపెట్టాడు అనుకోండి, వాడు అసలు బోధకుడే కాడు. స్టూడెంట్ని అర్థం చేసుకోవాలంటే టీచర్ ఎలా అవుతాడండి? మీరు చెప్పండి. స్టూడెంట్ని అర్థం చేసుకోలేని టీచర్ ఎలా అవుతాడు? అందరు స్టూడెంట్లు ఒకలాంటి వాళ్ళు కారు. కొందరికి ఒకసారి చెప్తే అర్థం అవుద్ది, కొందరికి 2-3 సార్లు చెప్పినా అర్థం కాదు. కొందరికి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే అర్థం అవుద్ది. కొందరికి బోర్డు మీద రాస్తేనే అర్థం అవుద్ది, కొంతమందికి బోర్డు మీద రాయకుండా నోటితో చెప్పినా కూడా అర్థమైపోద్ది. అందుకే కొంతమంది ఎవరైతే వెనకబడ్డ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి టీచర్ స్పెషల్ క్లాసులు పెడతాడు. అది టీచర్ లక్షణం అంటే. అంతే తప్ప చదువు రాని వాడిని ప్రతోడిని చితక్ కొట్టేస్తున్నాడు అనుకోండి టీచర్ గారు, నువ్వు ఈరోజు టీచర్ అయిపోయావని పెద్ద గొప్ప చేస్తున్నావు, పనికిమాల గొప్ప. ఒకప్పుడు నువ్వు కూడా ఎవరు? స్టూడెంట్వే కదా, కాదా? నువ్వు స్టూడెంట్వి కాదా? అలాగని టీచర్ ఏమైనా పరిపూర్ణుడా? టీచర్లకు తెలియని ఉంటావా ఉండవా చెప్పండి? ఉండవా? బోలెడు. టీచర్లకు కూడా తెలియని సంగతులు ఉంటాయి. ఉండవన్న టీచర్ని చూపించండి నాకు, ఇప్పుడే నిరూపిస్తాను తెలియని ఉంటాయని. ఉంటాయి. అందుకంటాడు, ఒకడు నాకేమైనను తెలియనని అనుకుని ఎడల వాడు ఇంకనూ తెలుసుకొనవలసినట్టు ఏమీ తెలిసినవాడు కాడు. అందుకే టీచర్ కూడా విద్యార్థి పట్ల ఒక మంచి దృక్పథం కలిగి ఉండాలి. అయ్యో పాపం,
వీడు కొంచెం మందబుద్ధి గలవాడు, కొంచెం ఎక్కువ టైం కేటాయించాలి. వీళ్ళు షార్పు, ఏకసంధాగ్రాహి, ఒకసారి చెప్తే అర్థం చేసేసుకుంటారు. అంత మాత్రాన వీళ్ళది గొప్పోళ్ళని కాదు, వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు, ఎవరి తలాంతు వాళ్ళకు ఉంటుంది. అందరూ దేవుని వలన సృష్టింపబడిన వారే అని అర్థం చేసుకుంటాడు టీచరు. మరి బోధకుళ్ళు అర్థం చేసుకోకపోతే అలాగే వీళ్ళు పోనీ వీళ్ళు దిగొచ్చారా? కాబట్టి ఎవరిని తృణీకరించడానికి వీలు లేదు. ఎవరిని తృణీకరించవద్దు. మన దేవుడు పాపిని అర్థం చేసుకుని తీర్పు తీర్చే దేవుడు. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో తప్పు చేసావో, ఏ స్థితిలో అలా చేయాల్సి వచ్చిందో దాన్ని బట్టే తీర్పు ఉంటుంది. అదే మీకు గత వారం చెప్పాను. ఒక ఆమె కత్తితో ఒకరిని పొడిచింది. దట్ ఈస్ కాల్డ్ మర్డర్. అంతేనా? కత్తితో పొడిస్తే ఏంటది? మర్డర్. ఈ మర్డర్ని 3 రకాలుగా విభజించాలి మళ్ళీ. ఒకటి ఇంటెన్షనల్ మర్డర్, అంటే కావాలని పగతో ప్రతీకారంతో కత్తితో పొడవటం. రెండోది ఉంది డిఫెన్స్ చేసుకునే క్రమంలో, సెల్ఫ్ డిఫెన్స్లో ఆత్మరక్షణ కొరకు పొడవటాన్ని, దాన్ని వేరే విధంగా పరిగణిస్తారు. ఈ కేసు ఆ కేసు ఒకలాంటివి కావు. ఇది ఇంటెన్షనల్గా మర్డర్ చేయాలని పొడిచింది. అదేమో తనని పాడు చేయడానికి వచ్చినప్పుడు లేదా రేప్ చేయడానికి వచ్చినప్పుడు తనను తాను రక్షించుకునే క్రమంలో వేరే దారి లేక ఆడెవడో కూడా తెలియదు, అప్పటికప్పుడు జరుగుతున్న క్రమంలో ఆ పక్కనున్న ఏదో తీసుకుని పొడిచింది. దాన్ని సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. డిఫెన్స్ చేసుకునే క్రమంలో చేసినటువంటి నేరంగా పరిగణిస్తారు తప్ప ఆ శిక్ష ఈ శిక్ష ఒకలాంటివి కావు. ఇక్కడ నిర్దోషిగా విడుదల చేసేస్తారు. డిఫెన్స్ క్రమంలో పొడిచినప్పుడు నిర్దోషిగా విడుదల చేసేస్తారు. ఇంటెన్షనల్గా పొడిచినప్పుడు మాత్రం ఏం చేస్తారు? శిక్ష వేస్తారు జడ్జి గారు. అలాగే ఒక ఆయన గుణపం పట్టుకుని పరుగుని వెళ్ళిపోతుంటే ఒకడు వచ్చి అడ్డం పడిపోయి గుచ్చిపోయింది. అతను ఎవరు ఇతనికి తెలీదు, ఇతనెవరో అతనికి తెలియదు. దట్ ఈస్ కాల్డ్ యాక్సిడెంటల్ డెత్. ఉద్దేశపూర్వకం కాదు, డిఫెన్స్ కూడా కాదు. ఇక్కడ కూడా పొడవడం జరిగింది. కానీ ఎలాగ జరిగింది? ఇది ఎలా జరిగింది? ఇది యాక్సిడెంటల్గా జరిగింది. ఇది యాక్సిడెంటల్ డెత్ ఇది. సో దీన్ని వేరేగా పరిగణిస్తారు. మళ్ళీ ఇది డిఫెన్స్లోకి రాదు, ఇంటెన్షనల్ మర్డర్లోకి రాదు, యాక్సిడెంట్లోకి వస్తుంది. సో 3 చోట్ల మనిషి చచ్చిపోవడం కామన్. పాయింట్ అర్థమైందా మీకు? 3 చోట్ల మనిషి చచ్చిపోవడం అయితే కామను. కానీ మొదటిది కావాలని చంపడంలోకి వస్తుంది, శిక్ష తీవ్రంగా ఉంటుంది. రెండోది డిఫెన్స్లోకి వస్తుంది, అది శిక్ష తీవ్రంగా ఉండదు. మూడోది ప్రమాదంలోకి వస్తుంది. ఒకవేళ ఆ ప్రమాదం నిర్లక్ష్యంతో కూడుకున్నదైతే ఒకలాగా ఉంటుంది, ఇతను తప్పు లేకుండా అతను వచ్చి పడిపోయి చచ్చిపోతే మరోలా ఉంటుంది. ఎన్ని ఉన్నాయండి కోణాలు. ఇన్ని కోణాలు పరిశీలించిన పిమ్మట ఒకవేళ ఎక్కడైనా అన్యాయం జరగొచ్చేమో కానీ కిలమంత్రం చేసేసి, ఎందుకంటే ఇక్కడ న్యాయస్థానాల్లో మనుషులు ఉంటారు. జడ్జి గారు కూడా ఎవరు? మనిషే. లాయర్లు కూడా ఎవరు? మనుషులే. కానీ ఆ సర్వోన్నత న్యాయస్థానంలో, పరలోకపు న్యాయస్థానంలో మనుషులుండరు. మనుషులందరికీ తీర్పు తీర్చే దేవుడు ఉంటాడు. భూలోకపు న్యాయాధిపతులకు సైతం తీర్పు తీర్చే నిజమైన న్యాయాధిపతి పరలోకంలో ఉన్నాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులు ఎలా ఉంటాయి? అబ్బా, చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అందరికీ ఒక చొక్క వేసేస్తానంటే కుదరదు. దేవుడు చూస్తాడు, అన్నీ పరిశీలిస్తాడు. పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఇతను దొంగతనం ఎందుకు చేశాడు, వ్యభిచారం ఎందుకు చేశాడు, నరహత్య ఎందుకు చేశాడు, అబద్ధం ఎందుకు చెప్పాడు, మోసం ఎందుకు చేశాడు, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అన్నిటినీ పరిగణలో తీసుకుని నీకు శిక్షలు ఉంటాయి. అందుకే దేవుని యొక్క ఆలోచన అర్థం చేసుకోవడానికి మనం మనసు పెట్టాలి. ఆ సెన్స్ ఉండాలి మనుషులకి. ఆ సెన్స్ లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోయే వాళ్ళని వెంబడించకండి. వాళ్ళు అసలు సేవకులే కాదు, వాళ్ళు అసలు బోధకులే కాదు, అరకొర జ్ఞానం కలిగిన మూర్ఖులు. వాళ్ళ వల్ల ఆత్మలు రక్షించబడవు, ఉన్నాయన్నీ నాశనానికి వెళ్ళిపోతాయి. నిజం. గనుక ఆత్మలను రక్షించాలనుకుని సత్యం చెప్పేవాడు దేంతో చెప్పాలి? సత్యం ప్రేమతో చెప్పాలి. సత్యం ప్రేమతో సత్యం చెబితేనే ఆత్మలు ఏమవుతాయి? రక్షణలోకి వస్తాయి. ద్వేషంతో కోపంతో చెప్పేది సత్యము కాదు, దాని వలన ఆత్మలు రక్షణలోనికి కూడా రావు. గనుక ప్రియులకు దేవుని పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 10, 11 చాలా విలువైన విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ ఎప్పుడో 6 సంవత్సరాల కిందట విషయాన్ని ఒకదాన్ని వెలుగులోకి తెచ్చారు. యేసుక్రీస్తులో ఉన్న రక్తం ఎవరిదట? ఆదాముదా అని ఒకరు, మరియదా అని మరొకరు, అబ్బాయి లేదు పరలోకం నుండి స్పెషల్గా వచ్చిందని ఇంకొకరు.
వీళ్ళందరికీ అక్టోబర్ 10వ తేదీ ఫస్ట్ పొద్దున్నే మొట్టమొదటి పాఠంలో అద్భుతమైన వివరణ ఇవ్వబోతున్నాం. ఎవరూ కాదనలేని విధంగా వీడియో ఆధారాలతో, ఆడియో ఆధారాలతో, అన్ని రకాల ఆధారాలతో, చక్కటి విశ్లేషణతో, ఆ రోజు పొద్దున అదే ఉండొచ్చు, మధ్యాహ్నం అదే ఉండొచ్చు, తెగేదాకా వదలం కదా మనం. గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో చక్కటి విశ్లేషణ నేను చేసిన తర్వాత అప్పుడు డ్యాన్స్ వేయండి. తొందరపడి ముందే కోయిల్లా కూసేకండి. మంద కూడా అయిపోయాక అప్పుడు డ్యాన్స్ వేస్తే బాగుంటుంది. ముందు డ్యాన్స్ వేస్తే ఎలా కుదురుతుంది? ఒక ఆయన అలాగే వేసాడు, డ్యాన్స్ ముందే వేసాడు. అలాగే వేయకూడదు బిడ్డ. సో కాబట్టి కొంచెం ఏదో చదివేసి ఇది పట్టేసుకుని ఇంకా నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే కరెక్ట్ కాదండి. అందరూ బైబిల్ చదువుతున్నాం, అందరి దగ్గర ఉందండి బైబిల్, మీ ఒక్కరి దగ్గర లేదు. మా కాడ కూడా ఉంది బైబిల్. మా కాళ్ళు లేవా బైబిల్? లేవా బైబిల్? ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి బైబిల్. సో కాబట్టి అందరూ చదువుతున్నాం బైబిల్. కాబట్టి ఎవరు ఏ కోణంలో దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి చదువుదాం, బాగా చదివి చక్కగా అర్థం చేసుకొని ఒక వచనాన్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారో, అసలు యేసుప్రభు వారు ఏంటి, ఆయన రక్తం ఏంటి, ఆ రక్తంలో ఉన్న పరిశుద్ధత ఏంటి, ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా క్షమిస్తుంది, అది పాప క్షమాపణ ఎలా అవుతుంది. సో ఇవన్నీ కూడా చక్కటి విశ్లేషణ 10వ తేదీ లోక ఉపవాస దైవధ్యాన సదస్సు, దానికి పెట్టిన పేరు ఏంటంటే. అందుకని ఆ రోజు మీ అందరి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉండాలి. 9 గంటలకే స్విచ్ ఆఫ్ అయిపోవాలి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తిరిగినట్టు కనబడిందా, ఖచ్చితంగా ఏలంపాటే నీ ఫోను. మళ్ళీ ఇవ్వను, సమస్య లేదు. నువ్వు రాపోయినా మానేసినా పర్లేదు, చర్చికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్నా పర్లేదు, నీ ఫోన్ మాత్రం ఇవ్వం, సచిన్ ఇవ్వం. ఇంకా ఎవరికి తక్కువ రేటుకి అమ్మేస్తాం అంతే, అమ్మేసి భోజనాల్లో కలిపేస్తాం, దరిద్ర వదిలిపోతే నీ చేత తినిపిస్తాం ఆ భోజనం. సో లోక ఉపవాస దైవధ్యాన సదస్సు అంటే ఖచ్చితంగా నువ్వు లోకంతో ఏం చేయాలి, ఉపవాసం చేయాలి. అందుకని ఉదయం 9 గంటలకు ఇక్కడ ఉండాలి. చీరి సింగారించి 11 గంటలకు వచ్చావనుకో, నిర్మోహమాటంగా గేట్ ఏం చేస్తాను, అర్థమైందా? ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనే. ఏ ఉపవాసం ఇది? అదో రకం ఉపవాసం. సురేష్ గారు అయితే మొత్తానికి భోజనాలు పెట్టొద్దండి 2 రోజులు అంటున్నారు. నిజం, ఆయన అసలు గట్టి పట్టుబడేశారు మొన్నటి నుంచి. ఒప్పుకోవట్లేదు ఆయన. షుగర్ ఉన్నా కూడా ఆయన అంత ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే అసలు మీరందరూ ఎంత ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి చెప్పండి మరి. అసలు భోజనాలు ఉండో, సెల్ ఫోన్లు ఉండో, ఏముండో, మొత్తం అంతా ఆ 2 రోజులు దేంతో ఉంటుంది? వాక్యంతో తడిసి ముద్దయిపోయి ఇంటికి వెళ్ళిపోతాం, ప్రార్థనలో ఉంటాం. ఎందుకంటే 15 ఏళ్ల పాటు ఈ పరిచర్యని దేవుడు ఇక్కడ వరకు నడిపించాడు. అందును బట్టి కృతజ్ఞత, అందును బట్టి దేవుని కృతజ్ఞత. ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు చల్లగా నడిపించినందుకు నీకు స్తోత్రం తండ్రి. మా పరిచర్యకు 15 పుట్టినరోజులు 15వ పుట్టినరోజు మా పరిచర్యకి. ఇది మా పరిచర్య యొక్క 15వ వార్షికోత్సవం. సో కాబట్టి మన వాత్సల్య ట్రస్ట్ కానివ్వండి, లేదా ఐఫర్గాడ్ మినిస్ట్రీ కానివ్వండి, ఈరోజు ఇంత చక్కగా ఈ 15 ఏళ్ల పాటు చక్కగా కొనసాగుతూ ఇక్కడ వరకు వచ్చాయంటే అది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాదయ. సత్యవాక్య వ్యాప్తి కొరకు రోషం కలిగిన దేవుని పిల్లలుగా అనేక మందిని సత్యంలోనికి నడిపించడానికి యుక్తి కలిగి, జ్ఞానం కలిగి, వివేకం కలిగి ముందుకెళుతూ ప్రభు యొక్క మనస్సు ప్రజల ముందు పరచాలి. దానిలో భాగంగా జరిగేటువంటి కార్యక్రమాలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నైట్ కూడా పెడదాం అనుకున్నాం, చాలామంది సేవకులను కూడా ఇన్వైట్ చేశాం, కానీ వాళ్ళందరినీ నేనే ఆపేశాను. మళ్ళీ ఫోన్ చేసి పిలిచి వద్దని చెప్పేశాను. వాళ్ళని మన్నించాలి, ఎందుకంటే ఇక్కడ చాలా పనులు పూర్తి కాలేదు, చాలా ఇబ్బందికరంగా నడుస్తున్నాయి పనులన్నీ కూడా. ఒకటి మెల్లిమెల్లిగా జరిగిస్తున్నాం. సో కాబట్టి ఇక ప్రభుచిత్తం అయితే నేను ఎవరినైతే పిలిచానో వాళ్ళందరినీ సెమినార్కి మళ్ళీ ఇన్వైట్ చేస్తాను. ఎలాగో సెమినార్ కూడా ఇక 3 నెలలు మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళందరూ సెమినార్లో మనతో పాలిభాగం తీసుకుంటారు. నేను ఫోన్ చేసి కొంతమందిని ఇంకా రావద్దని చెప్పేశాను, మెసేజ్ చేసి చెప్పేశాను కొంతమందికి, బ్రదర్ మీరు ఇప్పుడు ఆగిపోండి, నేనే పిలిచాను మిమ్మల్ని అక్టోబర్ 11కి రావాలని, కానీ కొంత ఇబ్బందుల వల్ల నేను మరలా దాన్ని కొనసాగించలేకపోతున్నాను, ప్లీజ్ రావద్దు, నెక్స్ట్ సెమినార్లో నేను ప్రభుచిత్తం అయితే మిమ్మల్ని యూజ్ చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. అక్టోబర్ 10, 11 ఉదయం నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోద్ది. 9 గంటల నుంచే సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోండి. 11వ తేదీ సాయంత్రం 5తోనే క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం. 11 కూడా ఈవినింగ్ పెడదాం అనుకున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఇబ్బందికరమైన ఇంకా ఏ కార్యక్రమాలు ఏం పూర్తిగా జరగలేని దృష్ట్యా
11వ తేదీ ఈవినింగ్ 5తోనే క్లోజ్ అయిపోద్ది. తర్వాత మీరు ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయి చక్కగా ప్రభువుని అప్పటివరకు ఆరాధించి ఎవరి గృహాలకు వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దూరం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. వీలైతే 4:30కే వదిలేసే ప్రయత్నం చేస్తాం. సో నా వరకు ఆలోచిస్తే అక్టోబర్ 11తో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను ఆత్మీయంగా జన్మించింది అదే రోజు, మా అమ్మ కడుపులో నుంచి వచ్చింది అదే రోజు, సేవ ప్రారంభించింది అదే రోజు, ఈ 15 ఏళ్ల పాటు ఈ సేవ జరిగింది కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో ఇన్ని విధాలుగా దేవుడు మాకు చేసినటువంటి, మనందరికీ చేసినటువంటి మేలులను బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభువును ఆరాధించేటువంటి ఒక చక్కటి సమయాన్ని మనం కలిగి ఉంటాం. కనుక పిల్లలందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఆయా పనుల్లో పిల్లలందరూ పాలిభాగం తీసుకోవాలి. ఇది మన బాధ్యత, మన కుటుంబ పండగ అనుకోండి. కాసేపు 15 ఏళ్ల పాటు మన పరిచర్య కొనసాగిందంటే ఇది మనకు పండగ కాదా? పెద్ద పండగే కదా. మరి చిన్న పండగ ఏం కాదు, పెద్ద పండగ. సో కాబట్టి అలాంటి పండగ వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. వాక్యంతో మరింత బలపడదాం, అనేకుల్ని బలపరుద్దాం. దేవుడట్టి ధన్యత మనకు, మన కుటుంబాలకు సమృద్ధిగా, సంఘానికి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పిల్లలందరినీ దీవించండి, మీ కృపలో వర్ధిలింపచేయండి, మీ సహాయమును అనుగ్రహించండి, మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టి తండ్రి, విత్తబడుతున్న ప్రతి మాట వారి హృదయాలలో 30 60 100 ఫలించి ప్రభువా, మీ యొక్క ఆలోచన చేత బలపరచబడినట్లు, మీ ఆలోచన చేత వర్ధిల్లునట్లు, మీ ఆలోచన చేత ప్రభువా వారు ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లు సహాయం దయచేయమని మా సంఘాన్ని దీవించి ఇంక అనేక మందితో ప్రభా రాజమండ్రి పట్టణంలో ప్రభా ఆరాధనకు తండ్రి మాకు చక్కటి ప్రభా పరిసరాన్ని సిద్ధపరిచి ఈ యొక్క సంవత్సరంలోనే మేము దాన్ని అధిగమించినట్లు మీ సహాయమును అనుగ్రహించాలి. అలాగే మండపేటలో కూడా జరుగుతున్న ఆరాధనలు ఎక్కడ కూడా తండ్రి ఇబ్బంది లేకుండా జరగడానికి కృప చూపించండి. హైదరాబాద్ మీటింగ్స్ని కూడా ఘనంగా జరిపించండి. ఏ అపాయము సంభవించకుండా వెనక ముందు మీ దూతను కంచిగా ఉంచండి. అలాగే 10, 11 జరగబోతున్నటువంటి ఆత్మీయ లోకోపవాస దైవధ్యాన సదస్సుగా మేము పేరు పెట్టుకున్నాం తండ్రి. ఆత్మీయ స్వస్థత అనేక మంది పొందడానికి, సత్యం పట్ల అవగాహన కలిగి ఉండడానికి మీ కృపను తోడుగా ఉంచమని ప్రభా, ఈరోజు జరుగుతున్నటువంటి అనేకమైన ప్రభా వక్రమైన బోధల తట్టు మీ పిల్లలు తిరిగిపోకుండా అలాంటి వారికి మారు మనసు దయచేయమని, మీ చిత్తానుసారంగా సమస్తం జరిగించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధతను బట్టి, పాపక్షమాపణను బట్టి మరొకసారి మీ కుమారుని ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.